హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. గత కొన్ని నెలల బ్యాక్ నుంచి మనకి లావణ్య అండ్ అలాగే రాజ్‌తో ఇష్యూ అనేది సాగుతూనే ఉంది. టిల్ నౌ ఇప్పటికీ ఒక్కొక్క ట్విస్ట్ బయటపడుతుంది. ఒక్కొక్కళ్ళ పేరు బయటకు వస్తుంది. పడల లక్ష్మి గారంటూ, లేదంటే ప్రీతి గారంటూ, మస్తాన్ సాయి అంటూ చాలా మంది పేర్లు బయటకొచ్చినాయి. ఇప్పుడు మనకి రీసెంట్‌గా లావణ్య బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసాము. ఈరోజు మనతో పాటు కెవిన్ గారు ఉన్నారు. సో మనకి చాలా మంది థంబ్‌నెయిల్స్‌లో కూడా చూసాము లావణ్య బాయ్ ఫ్రెండ్ కెవిన్ అంటూ. అసలు ఏంటి నిజంగా వాళ్ళు రిలేషన్‌లో ఉన్నారా? అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది? అసలు వాళ్ళిద్దరికి పరిచయం ఎలా స్టార్ట్ అయిందనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ కెవిన్ గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ అయితే మీరు నిజంగా లావణ్య గారి బాయ్ ఫ్రెండా? నేను కాదండి. లావణ్య కాదు. బాయ్ ఫ్రెండ్ కాదు. అంటే థంబ్‌నెయిల్ అట్లా యాహ్! పెట్టారనుకోవచ్చు. ప్రాబబ్లీ వ్యూస్ కోసం పెట్టినట్టున్నారు. ఓకే. బట్ నేను బాయ్ ఫ్రెండ్ అయితే కాదు. అయితే కాదు. తనని కూడా మీరు కనుక్కోవచ్చు. కనుకోవచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్ అయితే మీ గురించి తెలుసుకుందాం. అంటే అందరూ బాయ్ ఫ్రెండ్ అనే అంటున్నారు తప్ప అసలు మీ గురించి ఏంటి ఎవరికి చాలా రేర్ తెలుసు. సో యాహ్! అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాహ్! అసలు మీరు ఏం చేస్తుండేవాళ్ళు? నేను యాక్చువల్‌గా మాది హైదరాబాదే అండి. హుహు. నా పేరు కెవిన్ కృష్ణ. హుహుహు. నేను యాక్చువల్‌గా మా ఫాదర్‌ది వచ్చేసి విజయవాడ, మదర్‌ది మచిలీపట్నం. ఓకే. మేము సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఓకే, నైస్ మా నైస్. ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హుహు. మదర్ హౌస్ వైఫ్. ఓకే. సో నాకు ఒక సిస్టర్ కూడా ఉంది. హుహుహు. తను డాక్టర్. ఓకే. సో నేను ఉండేది నాచారం. ఓకే. సో నేను యాక్చువల్‌గా ఇంతకుముందు ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేశాను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో. ఓకే. ఓకే. సో ఆ టైంలో 2019లో నేను ఒక మూవీలో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగింది యాస్ ఎ కో ప్రొడ్యూసర్‌గా. ఓకే, మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే మీకు నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. ఓకే. మూవీలో యాక్టింగ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. హుహుహు. సో 'కాదల్' అని చెప్పేసి ఒక తమిళ్ టైటిల్ తెలుగు మూవీ అన్నమాట. ఓకే. హుహుహు. ఈ మూవీలో మీరు చూస్తే ఇతను విశ్వాంత్ దుద్దుంపుడి, ఓకే. ఓకే. 'కేరింత మనమంతా ఫేమ్'. అవునవును. యెస్ యెస్ యెస్. యాహ్! యెస్. సో తర్వాత డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్‌జీ గోగన. హుహుహు. అతను 'నాటకం' అని ఒక మూవీ చేశాడు ఇంతకుముందు. ఓకే. తర్వాత అది పెద్దగా హిట్ అవ్వలేదు. సో సెకండ్ ఫిల్మ్ తను ఎట్లా అయినా హిట్ కొట్టాలి అని చెప్పేసి తన హ్మ్. ఓన్ లవ్ స్టోరీని తీస్తున్నాడు అనమాట. ఓకే. అంటే తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. తన లైఫ్ స్టోరీని. తన లైఫ్ స్టోరీనే. ఓకే. హుహుహు. సో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో అదే విధంగా ఆ స్టోరీని తను తీసి నేను ఎట్లాగైనా హిట్ కొట్టాలి అని చెప్పేసి హుహు. అన్నాడు. సో ఆల్రెడీ ఒక 50% షూటింగ్ అయిపోయింది. హుహు. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే టైంకి. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యింది నా ఫ్రెండ్. నేను సిబిఐటీలో చదువుకున్నాను. ఓకే. ఇంజినీరింగ్ చేశాను హుహుహు. గండిపేటలో. సో అతని పేరు సునీల్ మోహన్ గుంటి, ఐడిబిఐలో బ్యాంక్ మేనేజర్ లాగా చేస్తున్నాడు. హుహు. సో అతని ద్వారా అతను స్కూల్ ఫ్రెండే ఈ కళ్యాణ్‌జీ గోగన్ అనే అతను ఓకే. డైరెక్టర్. ఓకే. 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 సో అతని ద్వారా పరిచయం అన్నమాట. వాళ్ళిద్దరిది ఖమ్మం. హుహుహుహు. సో అట్లా పరిచయం చేశాడు కళ్యాణ్‌జీ గోగన్ అనే అతన్ని. ఓకే. పరిచయం చేసిన తర్వాత మా ఇద్దరి మధ్యలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ అగ్రీమెంట్ అది. ఓకే. ఆ మూవీకి మూవీకి సంబంధించి. సంబంధించి. ఓకే. ఓకే. సో ఆ టైంలో ఇక్కడ మీరు చూస్తే కాసిం వల్లి, వల్లి హుహు. చైతన్య, హర్ష గద్దంశెట్టి, కెవిన్ అని కూడా హుహుహు. ఉంటుంటుంది పేరు. యెస్ 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 యెస్. యాహ్! హ్మ్. సో వీళ్ళు ఓల్డ్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. కాసిం వల్లి, వల్లి చైతన్య, హర్ష గద్దంశెట్టి. హుహుహుహుహు. సో ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నేను నాలుగో వాడిని అని చెప్పేసి నాతోటి ఇన్వెస్ట్‌మెంట్ అగ్రీమెంట్ అది చేయించుకున్నాము. ఓకే. 30 లాక్స్ ఇన్వెస్ట్ చేసినట్టు. హుహు. అండ్ ఆల్సో ఫస్ట్ పార్టీ హాస్ నో రైట్ టు సెల్ ఆఫ్ ద మూవీ. అంటే ఓల్డ్ ప్రొడ్యూసర్స్ కెనాట్ సెల్ ద మూవీ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ పర్మిషన్. మీ అన్నమాట. ఓకే. ఓకే. అయితే ఇక్కడ విట్నెస్ సిగ్నేచర్స్ కింద వీళ్ళిద్దరూ సిగ్నేచర్ పెట్టాలి కదా! ఆబ్వియస్లీ అవును. నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో సునీల్ మోహన్ గుంటి అండ్ డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగన పెట్టాలి. అవునవును. బట్ వాళ్ళిద్దరూ పెట్టలేదు. ఎందుకు? ఎందుకు అంటే సునీల్ మోహన్ గుంటి అనే అతను ఐడీబీఐలో నేను పనిచేస్తున్నాను. నాది గవర్నమెంట్ జాబ్. హుహుహు. నేను పెడితే నాకు జాబ్‌కి రిస్క్ అని చెప్పిస్తాను. ఓకే. నేను జస్ట్ మీ ఇద్దరికి కల్పించాను. కల్పిస్తే నాకేంటి బెనిఫిట్ అన్నట్టు అట్లా మాట్లాడాడు తర్వాత. ఓకే. 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 సో ఇతనేమో డైరెక్టర్ ఏమో నేను షూటింగ్‌లో బిజీగా ఉన్నాను అని చెప్పేసి తప్పించుకొని తిరిగి డబ్బులు ఇచ్చేంత వరకు బాగున్నాడు. ఓకే. డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఇదంతా హ్మ్. జరిగింది. ఓకే. ఓకే. డిస్ప్యూట్ వచ్చింది. హుహుహుహు. డబ్బులు ఇచ్చేంత వరకు బాగున్నాడు. బాగున్నారు. నా కార్ హోండా సిటీ కార్ ఉండేది. ఆ కార్ కూడా హీరోయిన్ వాడుకుంది. చిత్రా శుక్లా అమ్మాయి పేరు. ఓకే. ఓకే. ఆ అమ్మాయి యాక్చువల్లీ 'సిల్లీ ఫెలోస్' అనే మూవీలో కూడా హీరోయిన్‌గా హుహుహు. చేసింది. ఓకే. ఓకే. సిల్లీ ఫెలోస్. యాహ్! సో అయితే దీనికి కార్‌కి మనీ ప్లస్ ఈ మూవీకి ఇన్వెస్ట్‌మెంట్ అదంతా ఇవ్వాలి వాళ్ళు నాకు. హుహుహుహు. అయితే వీళ్ళిద్దరూ సిగ్నేచర్‌గా సైన్ పెట్టలేదు. పెట్టకుండా బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ డబ్బులు పెట్టమన్నారు. ఓకే. నేను యాక్చువల్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. మా అవునవును. ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో నా దగ్గర మనీ లేవు. నేను బ్యాంక్స్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నాను హుహుహుహు. ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే. అంటే ఈ మూవీలో రోల్స్ అవి కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. హుహుహుహు. సో అందుకని నేను పెట్టడం జరిగింది. అంటే ఎంత వరకు పెట్టారు? 30 లాక్స్ కాకుండా? 30 లాక్స్ ప్లస్ కార్‌ది ఏదైతే హోండా సిటీ కార్ హుహుహుహుహు. అది కొత్త కార్ అన్నమాట అప్పట్లో. హుహుహుహు. ఆ కారు రెంట్‌కి ఇచ్చాను. ఓకే. పర్ డే ఓకే. 2000 ప్లస్ షాఫర్ కూడా. హుహుహు. డ్రైవర్ వైట్ అండ్ వైట్ ఏసుకొని ఆ హుహుహు. హీరోయిన్‌ని పికప్ చేసుకోవడం హోటల్ దగ్గర ఓకే. నుంచి. ఓకే.
అండ్ ఆల్సో అక్కడికి షూటింగ్ లొకేషన్ తీసుకెళ్ళడం అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. సో అయితే డిస్ప్యూట్ ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు మళ్ళీ మనీ ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. నా దగ్గర అంత మనీ లేవు. మనం కొత్త ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకుందాం. నేను 4వ వాడిని కదా, మీరు ముగ్గురు, నేను 4వ వాడిని, అవును. 5వ వాడిని యాడ్ చేసుకుందాం అని చెప్తే సరే అని చెప్పి వెతుకుతున్న టైంలో నేనే రాజు నేనే మంత్రి అనే మూవీ రిలీజ్ అయింది. ఓకే. ఓకే. రానా గారి మూవీ. అవునవునవునవును. ఆహా. రానా గారు, ఆ- కాజల్ గారు. ఆ మూవీ అంటే ముందే రిలీజ్ అయినట్టుంది, తేజ గారి మూవీ. అది ఇయర్ నాకు గుర్తులేదు సరిగా. బట్ ఆ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి మందాడి గారు. ఓకే. సురేష్ బాబు గారు, కిరణ్ రెడ్డి మందాడి అండ్ భరత్ చౌదరి, ఓకే. వీళ్ళ ముగ్గురు ప్రొడ్యూసర్స్. సో అయితే అతని దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్లో మనం చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ పేరు మణిశర్మ అని ఉంది. ఆ అవును. టైంలో మణిశర్మ గారు మ్యూజిక్ ఓకే. డైరెక్టర్. ఓకే. ఓకే. కానీ మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. సాయి కార్తిక్ మ్యూజికల్ అని ఉంది చూడండి ఇక్కడ. ఈ టీజర్ కొడితే యూట్యూబ్లో కొడితే వస్తుంది సాయి ఓకే. కార్తిక్ అని చెప్పేసి. ఓకే. కాదల్ టీజర్ అని కొడితే వస్తుంది. 2004 లవ్ స్టోరీ అని చెప్పేసి ఇతను తీశాడు. ఓకే. ప్లస్ ఈ జేకే క్రియేషన్స్ బ్యానర్ పైన తీశారు వీళ్ళు. జే అంటే జేడి చక్రవర్తి, కే అంటే ఈ కాసిం వలి. జేడి ఓకే. చక్రవర్తికి కాసిం వలి రైట్ హ్యాండ్ అన్నమాట. సో ఆ టైంలో MMOF 70mm అనే ఒక మూవీ జేడి చక్రవర్తి గారిది రిలీజ్ అయింది. ఆ మూవీలో కాసిం వలి అనే ఆయన కూడా కాస్త మనీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనుకుంటా ప్రొడ్యూసర్గా. ఓకే. సో రామ్ గోపాల్ వర్మ గారు కూడా వచ్చారు ఆ మూవీ లాంచ్కి. లాంచ్కి. ఓకే. అది పెద్దగా హిట్ అవ్వలేదు, బట్ స్టిల్ చెప్తున్నాను. దానికి ఇంటర్లింక్ ఏంటంటే వాళ్ళు ఏదో మనీ ఇవ్వాలంట, కాసిం వలి గారు ఏదో మనీ ఇవ్వాలంట. బట్ వీళ్ళు కొత్త ప్రొడ్యూసర్ ఏమో నువ్వు మనీ ఇవ్వాలి కదా, నేను అది డిడక్ట్ చేసుకొని ఇస్తాను అని చెప్పి ఏదో జరిగింది డిస్ప్యూట్ వాళ్ళిద్దరికి మధ్యలో. ఓకే. ఓకే. అదేం జరిగిందో వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలి. సో నేను ఈ కొత్త ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి మందాడి గారి దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ చూపించి నా బ్యాంక్ లోన్ స్టేట్మెంట్స్ అన్ని చూపించి ఇది సార్ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, నేను కంటిన్యూ అవుతాను మూవీలో. అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అని చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా రిలీజ్ అవ్వకముందు వీళ్ళు ఏం చెప్పారంటే సినిమా డెఫినెట్గా హిట్ చేస్తాను, ఇది నా ఓన్ లవ్ స్టోరీ, డెఫినెట్గా హిట్ చేయాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి ఇది అని చెప్పేసి మాటలు. తర్వాత ఏమో ఈ హీరోకి అంత బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయిపోయింది, తనకు అంత మార్కెట్ లేదు, రిలీజ్ అయిన ఫ్లాప్ అయిపోతుంది, మనం అమ్మేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అంటే అన్నారు. హీరోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ థాట్ రాలేదా వాళ్ళకి? అదే ఓకే. రాలేదు. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో డీల్ జరిగింది. ఆ ఓకే. డీల్లో 75% ఇస్తామని చెప్పి ఆయన అన్నారంట. ఆ డీల్ నన్ను యాక్సెప్ట్ చేయమంటారు. ఓకే. నేను యాక్సెప్ట్ చేయను 75% డీల్. నేను పెట్టింది 30 lakhs. మీరు యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం 20% ప్రాఫిట్ ఆర్ 20% లాస్ అని రాసుకున్నాము. సో రిలీజ్ అయితే ఒకవేళ ఫ్లాప్ అయితే ఆ లాస్ నేను భరిస్తాను. అంతేకాకుండా రిలీజ్ అవ్వకముందే లాస్ అయిపోయింది, ఓవర్ బడ్జెట్ అయిపోయింది అని చెప్పడం అనేది తప్పు కదా అని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఓకే. కిరణ్ రెడ్డి గారి దగ్గర. ఆయన అంటారు నా రేంజ్ ఇది కాదు, అంటే కంటిన్యూ అవడానికి నువ్వు చిన్న ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, నేను సురేష్ బాబు గారి రేంజ్, ఓకే. అంటే బిగ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రొడ్యూసర్ అనమాట ఆయన, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మేనేజర్ ద్వారా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఇట్లా బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఇట్లా చేస్తుంటారు, ఆగిపోయిన మూవీలు తీస్తుంటారు, కొనుక్కుంటుంటారు అని చెప్పారు. ఓకే. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. సో అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన నువ్వు మూవీలో అయితే కంటిన్యూ అవడానికి లేదు అని చెప్పి వాళ్ళ మీద కావాలంటే కేసు వేసుకో అని చెప్పారు. సో 2021లో నేను నాచారంలో ఉంటాను. సో 2021లో వాళ్ళ పైన క్రిమినల్ కేసు వేసానండి, చీటింగ్ కేసు. ఓకే. ఓకే. ఇది FIR కాపీ 2021లో వేసాను. అది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సునీల్ మోహన్ గుంటి అని ఎవరైతే ఉన్నారో నా CBIT ఫ్రెండ్, ఓకే. అతని ద్వారా పరిచయం కదా, అతను ఎక్కడ ఉంటాడో తెలుసు, కానీ డైరెక్టర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, తర్వాత వీళ్ళ ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఉంటారో తెలియదు. ఓకే. ఓకే. వాళ్ళ ఆధార్ కార్డ్ బేస్ మీద నేను ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, అపియరెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ అనేది ఫస్ట్ స్టేజ్ అనమాట, సమ్మన్స్ అనేది సెకండ్ స్టేజ్. ఎన్నిసార్లు సమ్మన్ స్టేజ్లో ఉంది చూడండి, వాళ్ళు తీసుకోవట్లా. సమ్మన్స్ అంటే కోర్టుకి రండి అని పిలవడం, ఓకే. వాళ్ళు అటెండ్ కావట్లేదు. వాళ్ళు ఫోన్ నంబర్లు మార్చేసి అడ్రస్లు మార్చేసి అటెండ్ అవ్వట్లేదు. ఓకే. ఇదేమో నాచారం PS లో క్రిమినల్ కేసు. తర్వాత మనీ రికవరీ కేసు, సివిల్ కేసు. అంటే దీని ద్వారా మనకు మనీ రాదు, పనిష్మెంట్ అయితే వాళ్ళకి వస్తుంది. ఓకే. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనీ రికవరీ కేసు అండి, OS అంటారు, ఒరిజినల్ సూట్ మనీ రికవరీ కేసు. 2022లో ఓకే. మనీ రికవరీ కేసు వేసాను. సో దీంట్లో కూడా అదే ప్రాబ్లం, మళ్ళీ వీళ్ళు కూడా ఇది కేస్ స్టేటస్ ఇన్ఫర్మేషన్, ఇది సేమ్ సమ్మన్ స్టేజ్, అవైట్ రిపోర్ట్స్ ఇవి స్టేజ్లో ఉంది, వాళ్ళు తీసుకోవట్లేదు. ఓకే. ఓకే. ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళు యాక్చువల్గా ఎక్స్పార్టీ అయిపోతారు. ఎక్స్పార్టీ అవ్వడం అంటే వాళ్ళు ఇంకా ఫైట్ చేయలేరు అనమాట ఆ కేసు గురించి. సో
ఇట్లాగా ఇది అయింది. ఇది అయిన మ్మ్. తర్వాత ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు సరిగ్గా. మ్మ్. వెళ్ళకపోయేసరికి నేను 2023లో ఒక స్ట్రే డాగ్ ఇన్సిడెంట్ జరిగింది ఓకే. అంబర్పేటలో. మ్మ్. వీధి కుక్కలు ఒక చిన్న ఆహాహా. బాబుని చంపేశాయి. అవునవునవును. ఎస్ విన్నాం యా విన్నాం. ఆ చంపేసిన టైంలో టీవీ9లో ఒక డిబేట్ జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారు, సీనియర్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు ఇద్దరు కలిసి ఒక డిబేట్ చేశారు. ఆ డిబేట్లో కావేటి శ్రీనివాసరావు గారు మంచి పాయింట్స్ మాట్లాడుతున్నారు జిహెచ్ఎంసి మేయర్ గారి మీద అగేన్స్ట్గా. అంటే మన గవర్నమెంట్ కే బాధ్యత ఇవన్నీ అని చెప్పేసి ట్యాక్స్ పే చేస్తున్నాం మనం అని ఓకే చెప్పేసి. ఓకే. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన ఆర్గ్యుమెంట్ స్టైల్ నాకు నచ్చి లింక్డ్ఇన్లో ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవుతే ఆయన ఒక జూనియర్ అడ్వకేట్ ఆమె దగ్గర ఆమె ఆయన దగ్గర పనిచేస్తుంది. ఆమె పేరు అడ్వకేట్ శ్రావ్య, ఓకే. చిక్కడపల్లిలో ఉంటుంది. సో ఆ అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్గా ఓకే. తర్వాత. బట్ ఆ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయితే తను ఈ మూవీ కేసుకి సంబంధించి 2 lakhs ఫీజు అడిగాను. ఓకే. సార్ ఏమో 20 lakhs అట్లా తీసుకుంటాను నేను, నా రేంజ్ సోనియా గాంధీ గారి రేంజ్ అని చెప్పి ఓకే. అన్నారు. ఆహాహాహాహా. సో ఈమెతో చేయిద్దాము, ఈమెకి మంచి నాలెడ్జ్ ఉంది, 10 years స్టాండింగ్ ఉంది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఓకే అనుకున్నాము. ఓకే. అనుకున్న తర్వాత ఈ అమ్మాయితో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే మీకు మరి రిలేషన్ స్టార్ట్ అయింది కదా, ఎందుకు బ్రేకప్ అంటే అప్పటికి నా లాయర్, తను జస్ట్ లాయర్ అనమాట. ఓకే. జూలై 2023లో ఓకే. జూలై 2023లో షీ ఈజ్ మై అడ్వకేట్. ఓకే. ఇక్కడ చూస్తే ఫస్ట్ టైం తన్ని 16th July 2023 కలిసాను. 10,000 ఫీజు పే చేశాను. ఓకే. తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో 15,000 పే చేశాను. ఓకే. సో తను నా ఈ మూవీ కేసుకి సంబంధించి, సివిల్ కేసుకి సంబంధించిన లాయర్. సో అయితే తను కోచికి వెళ్తున్నానని చెప్పింది, ఒక డివోర్స్ కేసు పని మీద, వేరే క్లయింట్ డివోర్స్ కేసు పని మీద ఓకే. వెళ్తున్నా అని చెప్పింది. ఓనం టైం అనమాట అది, ఓనం ఫెస్టివల్. సో నువ్వు కూడా వస్తావా అంటే ఓకే వస్తానని చెప్పాను. తను నాకు తన ఫ్లైట్ డీటెయిల్స్ అవి కూడా పంపించింది, అవి కూడా డీటెయిల్స్ చూపెడతాను నేను మీకు. ఓకే. ఇది చూస్తే ఫ్లైట్ డీటెయిల్స్ ఉంది చూడండి, 22nd August 2023. ఎస్ ఎస్ ఎస్. సో ఫ్లైట్ డీటెయిల్స్ పంపించింది, అట్లాగే హోటల్ డీటెయిల్స్ అన్ని కూడా పంపించింది. ఇక్కడ స్టేయింగ్ అట్ రాడిసన్ బ్లూ ఫర్ ద ఫస్ట్ 2 days అని చెప్పి పంపించింది. ఓకే ఓకే ఓకే. సో ఇద్దరం కలిసి ఒకటే ఫ్లైట్లో వెళ్ళాము. హోటల్లో సెపరేట్గా ఉన్నాము. సో దానికి హోటల్కి సంబంధించిన బిల్స్ ఇవి కూడా పే చేశాను అనమాట నేను. ఇది హోటల్లో ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఓనం టైం అని చెప్పాను కదా, ఇది మేము అక్కడ దిగిన ఫోటో. ఓకే. సో అక్కడ CGH అని ఒక 5-star ప్రాపర్టీ ఉంది, వాళ్ళు ప్రాపర్టీ ఓనర్స్, వాళ్ళతో కలిసి దిగిన ఫోటో. ఓకే. అండ్ ఆల్సో మేమిద్దరం రూమ్లో దిగిన ఫోటో. ఓకే. అంటే అప్పటికి రిలేషన్ లో ఉన్నారు మీరు? అదే ఫ్రెండ్షిప్ అంటే అంత క్లోజ్ గా తీసుకుంటే అది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ లాగా డెవలప్ అయింది. యా అంటే Okay. లవ్ లాగా బేసిక్లీ. లాగా. తను కూడా నాకు ప్రపోజ్ చేసింది పెళ్లి చేసుకుందామని చెప్పేసి. ఓకే. సరే ఓకే అని, మంచి ఫ్యామిలీ నుంచి అమ్మాయి, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ కూడా అడ్వకేట్, ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్, ఓకే. ఈమె సెకండ్ జనరేషన్ అడ్వకేట్. వాళ్ళ మదర్ కూడా మంచి HRM బిజినెస్ ఉంది, బ్రదర్ కూడా ISBలో చదువుకున్నారు. ఓకే. సో ఒక మంచి ఫ్యామిలీ. కాకపోతే ఆ అమ్మాయి వైశ్య కమ్యూనిటీ హిందూ, నేను క్రిస్టియన్, ఓకే. ఓసీ క్రిస్టియన్, మేము కూడా OC హిందూ Christian. కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఓకే. ఓకే. సో కాకపోతే ఆ అమ్మాయి ఏమందంటే ఫస్ట్లో యూ కనెక్టెడ్ విత్ మీ ఎమోషనల్లీ, ఇట్లా లవ్ డవి ఓకే. ఓకే. కొంచెం ఎమోషనల్ యా అట్లా. ఎమోషనల్లీ కనెక్టెడ్ వి వర్. ఓకే. సో ఇట్లాగా మేమంతా మాట్లాడుకున్నాం అనమాట. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తనకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఏమైనా షూట్ చేస్తావా అని చెప్పేసి ఇవి కూడా అడిగింది నన్ను. సరే అని చెప్పాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐ విల్ నెవర్ లై టు యూ, ఐ ప్రామిస్ అని చెప్పి అనింది. ఓకే. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే FIR ఒకటి వేసింది నా పైన. ఆహా. యా. సో తనకి అని చెప్పి ఇయర్ ఫోన్స్, యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇవి జస్ట్ గిఫ్ట్గా ఇచ్చాను నేను. ఓకే. ఇవి ఎవిడెన్స్గా పెట్టింది FIRలో. అవి ఇచ్చి అందుకు. ఓకే. ఓకే. ఇక్కడ చూసారా ఈ బుక్, ఇక్కడ ఇయర్ ఫోన్స్ కనబడుతున్నాయి చూడండి, అవునవును. సెప్టెంబర్లో. సో అవి ఎవిడెన్స్గా పెట్టి చూపించింది. ఎవిడెన్స్గా చూపెడుతుంది. ఏం చూపెట్టిందంటే నేను ఒక క్లయింట్ని, నేను ఒక క్లయింట్ని, తను ఒక అడ్వకేట్. ఓకే. సో నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, లేదంటే రిలీజియన్ కన్వర్ట్ అవ్వమంటున్నాడు. ఓకే. ఇట్లా రిలీజియస్ యాంగిల్, తర్వాత క్యాస్ట్, రిలీజియన్ ఈ రెండు మిక్స్ చేసేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ
ఫోటోలో తను నాకు గిఫ్ట్ చేసిన షర్ట్ ఇది సీ త్రూ ఓకే. షర్ట్. సో రిలేషన్షిప్ లో ఉన్నామని క్లియర్ గా అర్థమవుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్ అని కూడా. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ అని, ఐ లవ్ యూ అని చెప్పేసి, ఆఫ్ కోర్స్ ఐ లవ్ యూ టూ అని ఓకే. ఓకే. ఇద్దరం అనుకున్నాం. అంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా రిలేషన్షిప్ క్లియర్ గా ఉంది కదా క్లియర్ గా ఉంది. Yes. సో తర్వాత కూడా ఇక్కడ మనం చూస్తే హెడ్ ఫోన్స్ ఇందాక మనం Mm. మాట్లాడుకున్నాం హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ అవును. గురించి. షుడ్ ఐ గూగుల్ పే ద హెడ్ ఫోన్స్ అంటే లెట్స్ చెక్ ఇన్ ద కేరళ ఎక్స్పెన్సెస్ లవ్ అని చెప్పేసి అన్నాను. ఓకే. ఓకే. అంటే బేసిక్లీ అక్కడ ఎక్స్పెన్సెస్ కొన్ని నేను స్పెండ్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. స్పెండ్ చేయడం జరిగిన తర్వాత ఇక్కడ కూడా లైక్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. ఎవరు మా మా సిస్టర్, కావిటి సార్, శ్రావ్య, వీళ్ళందరం కలిసి. ఓకే. ఓకే. సో అయితే డిస్కస్ వాళ్ళ ఫాదర్ పెట్టారనమాట మెసేజ్. ఏమని అంటే వాట్సాప్లో వద్దు, మీరు మా సిస్టర్ లండన్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడు డిసెంబర్లో కలుద్దురు అని చెప్పి పెట్టారు. ఓకే అని చెప్పేసి సరే అని చెప్పేసి శ్రావ్య కూడా థమ్స్ అప్ పెట్టింది చూడండి. ఓకే. అవును. సరే ఓకే డిసెంబర్లో కలుద్దామంటే మా సిస్టర్ కూడా తనకి రిప్లై పెట్టింది. థ్యాంక్ యూ సార్, గుడ్ ఈవినింగ్, ఐఎమ్ కెవిన్ సిస్టర్, ఐ లివ్ ఇన్ యూకే, థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్, వీఆర్ వరీడ్ అబౌట్ ద కేస్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాంగ్, ఐఎమ్ గ్లాడ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్, మై పేరెంట్స్ ఆర్ విత్ మీ, వీ విల్ మీట్ యూ వన్స్ వీ కమ్ టు ఇండియా ఇన్ డిసెంబర్ అని. ఓకే. సో ఆ టైంలో మా పేరెంట్స్ యాక్చువల్గా ఇక్కడ లేరనమాట. డిసెంబర్లో అంటే మా సిస్టర్ని విజిట్ చేయడానికి యూకేకి వెళ్ళారు. ఓకే. ఓకే. సో ఇట్లా అయింది. వీ విల్ మీట్ యూ వన్స్ వీఆర్ బ్యాక్ ఇన్ ఇండియా ఇన్ డిసెంబర్ అని చెప్తే ఓకే అని చెప్పారు కదా. సో మరి ఏమైంది, ఎందుకు ఎక్స్ అయ్యింది తను అట్లా? అంటే Hmm. మీ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదు అంటే ఎందుకు పోలీస్ అది ఎఫ్ఐఆర్ అది ఫైల్ చెప్తాను. చేయడం? అది ఎందుకు అయిందంటే ఇప్పుడు లెట్స్ గో ఫర్ ఎ ట్రిప్ ఇది కూడా చెప్పింది. తర్వాత తన జిమ్ లొకేషన్ నాకు పంపించింది. పంపించడం. ఓకే. ఇదంతా కూడా ఉంది. అంటే దీన్ని నేను ఈ ఎఫ్ఐఆర్ చూపెడితే మీకు యాక్చువల్గా ఒక క్లారిటీ వస్తుంది. సో అట్లాగే తనకి జ్వరంగా ఉన్నప్పుడు నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళాను. ఆర్యా మూవీలో తీసుకెళ్ళినట్టు, అల్లు అర్జున్ గారు తీసుకెళ్ళినట్టు ఫ్రూట్స్ తీసుకెళ్తే ఆ ఫ్రూట్స్ లో ప్రాబ్లీ ఆప్రికాట్ నచ్చినట్లేదు. ఆప్రికాట్ తీసుకెళ్లి మేడం షీటీన్ జేసీపీ లక్ష్మీ ప్రసన్న గారి ముందు చూపెడుతుంది. ఓకే. చూపెట్టి మేడం చూడండి ఇట్లాగా నాకు ఫ్రూట్స్ ఇస్తున్నాడు, బుక్స్ ఇస్తున్నాడు, ఇయర్ అంటే వాళ్ళు ట్రస్ట్ చేశారా? ఆవిడ వర్జన్ ట్రస్ట్ చేశారు. ఓకే. ఇవన్నీ వాళ్ళకి తెలియదు. డాండ్రఫ్ ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇస్తున్నాడు, హ్యాండ్ శానిటైజర్ ఇస్తున్నాడు, ఓకే. బుక్స్ ఇస్తున్నాడు. ఓకే. ఇక్కడ మళ్ళీ చూడండి, కెవిన్ థ్యాంక్ యూ ఫర్ ద బుక్స్ అండ్ ఫ్రూట్స్ అని చెప్పి పెట్టింది. అవును. అన్నీ పెట్టి మళ్ళీ ఈ కేసు పెట్టింది నా పైన. ఆ కేసు పెడితే వాళ్ళు ఈజీగా తీసేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ చూసారా, యువర్ నెవర్ మై బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. ఓకే. ఇవన్నీ మెసేజ్లు, ఇవన్నీ ఫోటోలు అన్నీ దిగి పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత ఏమైందంటే తనకి వాళ్ళ క్యాస్ట్ లో ఒక సైంటిస్ట్ దొరికాడు అని చెప్పిందండి. ఓకే. మనం ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకుందామా, నువ్వు స్పెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ప్రొఫెషనల్ ఫీజు నేను పే చేశాను కదా, అది మరి ఇచ్చేస్తావా నాకు అని అడిగితే, అంటే తను రిలేషన్షిప్ బ్రేకప్ చేద్దామని అనుకుంది. ఓకే. ఓకే. ఎందుకు, తనకు ఒక సైంటిస్ట్ దొరికాడు. ఓకే. సైంటిస్ట్ ఐఎమ్ గోయింగ్ మీకన్నా బెస్ట్ వచ్చింది కాబట్టి సో ఇంకా అట్లా నాకన్నా బెస్ట్ వచ్చింది కాబట్టి. యాక్చువల్గా ఇప్పుడు గ్రేష్మా శారన్ రాజ్ కేసు మనం చూస్తే కేరళలో అలాగే అయింది కదా. ఆమెకి ఒక మిలిటరీ సంబంధం రాగానే అతన్ని వదిలించుకుందాం అనుకుంది. కూల్ డ్రింక్ లో పాయిజన్ కలిపింది, ఇచ్చింది, పాపం ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి పాపం చనిపోయాడు. కానీ తను యాక్చువల్ గా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీద అసలు సస్పెక్ట్ చేయలేదు, ఆమె ఏం చేసి ఉండదు అని చెప్పేసి. సో ఇట్లాగా తను ఇదంతా మీరు చూస్తే రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, క్లియర్ గా ఉంది కదా. బట్ స్టిల్ ఆమె డినై చేసింది. మీకు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ చూపెడతాను. సో ఇవి చూడండి ఒకసారి, ఇవి ఇన్వాయిసెస్ అన్నమాట. దాంట్లో అంటే కొచ్చికి వెళ్ళినప్పుడు మేము స్పెండ్ చేసిన ఇన్వాయిసెస్. సో ప్రొఫెషనల్ ఫీజు తను 2 lakhs అని చెప్పిందని చెప్పాను కదా. ఆ 2 lakhs లో నేను మిడిల్ క్లాస్ ప్లస్ ఐటీ ఎంప్లాయీ, నా దగ్గర అంత సేవింగ్స్ లేవు. ప్లస్ అడ్వకేట్స్ దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మెషిన్స్ అని ఉండవు. సో నేను ఏదైతే హోటల్ బిల్స్, తర్వాత ఫ్లైట్, ఇవన్నీ కూడా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడానికి ఉంటుంది క్రెడిట్ కార్డ్ లో. సో అట్లాగా నేను పే చేసి ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చిక్కడపల్లి ఏం చేసిందంటే అండి, January 7th నేను జిమ్కి వెళ్ళాను. కల్ట్ జిమ్, ఎలిట్ మెంబర్షిప్ ఉంది నాకు. సో ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎనీ జిమ్కి వెళ్ళొచ్చు. ఇన్ఫాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఒక 5 times వెళ్ళొచ్చు వేరే జిమ్స్కి. ఇందాక మనం చూసాం కదా, జిమ్ లొకేషన్ కూడా పెట్టింది. సో January 7th నేను జిమ్కి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ అమ్మాయి కనబడింది. కనబడి అంటే ఇక్కడ ఏం చేసిందంటే నా కేసు వాపస్ ఇచ్చేస్తా అని చెప్తుంది, మనీ ఇవ్వట్లేదు.
సో ఓకే, నువ్వు కేసు వాపస్ ఇచ్చేయి, మరి కేసు కానీ కోసం స్పెండ్ చేసిన మనీ ఇదంతా ఉంది కదా, అది అంటే మా మదర్ ప్రాపర్టీ మనీ కూడా ఇన్వాల్వ్ అయింది దాంట్లో. సో అందుకని అక్కడ ఇది మా మదర్ ప్రాపర్టీ మచిలీపట్నంలో ప్రాపర్టీ అమ్మేశారు. అమ్మేసి కొంత వరకు అప్పు, ఆ 30 lakhs లో కొంతవరకు అప్పు తీర్చారు. అయితే ఇక్కడ ఆ అమ్మాయి షీ టీమ్స్ కి ఒక కంప్లైంట్ ఇచ్చిందండి. ఏమని ఇచ్చిందంటే హీ హాజ్ మాఫ్డ్ హర్ పిక్చర్స్ అని చెప్పి ఇచ్చింది. ఇవి ఏవైతే మేమిద్దరం దిగిన ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా రిలేషన్షిప్ లో, అవన్నీ ఫేక్, రియల్ కాదు, అన్ని మార్ఫ్ చేశాడు అని చెప్పి రాసి, తర్వాత మేము ఆ కేసు 2 months బ్యాకే డిక్లైన్ చేసేసాము. ఇది జనవరిలో జరిగింది. 2 months బ్యాక్ అంటే ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ వస్తుంది. అక్టోబర్లో ఆమె ఒక వకాలత్నామా నేను మీకు చూపెడతాను. ఇది వకాలత్నామా అండి. సో దీంట్లో కేస్ డీటెయిల్స్ అనేవి ఏం లేవు. వకాలత్నామా అంటే ఏంటంటే ఒక పర్సన్, ఒక అడ్వకేట్ ఒకరి కేసు తీసుకున్నప్పుడు ఈ కేసు ఇది, కేసు నంబర్ ఇది అని చెప్పి సిగ్నేచర్ తీసుకుంటారు క్లయింట్ది. అలాగే వాళ్ళు కూడా ఇది ఎన్ఓసి అన్నమాట ఇస్తుంది. ఇవి సబ్మిట్ చేయాలి కోర్టుకి. కేసు తీసుకుంటున్నామని ఒక వకాలత్, ఎన్ఓసి ఇచ్చేస్తున్నామని వకాలత్. దీని మీద అసలు కేసు డీటెయిల్స్ లేవు, ఖాళీగా ఉంది. ఏ రోజు పెట్టారో సిగ్నేచర్ తెలీదు. ఇది శ్రావ్య సిగ్నేచర్. ఇది ఎవరిది అనుకుంటాము? కావేటి శ్రీనివాసరావు గారిది అనుకుంటాం, అంటే ఎవరైతే సీనియర్ ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళది అనుకుంటాం కదా, కానీ కాదు. ఇది యాక్చువల్ గా వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్, శ్రావ్య వాళ్ళ ఫాదర్. సో అది ఎట్లా మనం అనుకుంటాము? తెలియదు కదా. సో నేను ఇక్కడ ఫీల్డ్ లోకి అంటే ఈ ప్రాబ్లమ్ తోటి డిస్కస్ ఫైట్ చేస్తూ ఉండగా నాకు చాలా లూప్ హోల్స్ కనబడ్డాయి. సో అందుకని యాక్చువల్ గా డిమాండ్ ఫర్ డిజిటల్ వకాలత్నామా అని చెప్పేసి నేను ఫైట్ చేస్తున్నా. సో ద టైం స్టాంప్, ఎవరు, ఏ కేసు, ఎప్పుడు ఇచ్చాము, డేట్, టైం, ఇవన్నీ ఉంటే ఇట్లాగా ఫోర్జరీ కానీ లేకపోతే మిస్యూజ్ చేయడానికి ఉండదు అన్నమాట. తర్వాత ఆ అమ్మాయి ఏం రాసిందంటే రిక్వెస్టింగ్ టు సీజ్ ఆల్ ద గ్యాడ్జెట్స్ అని చెప్పి రాసింది. సో అందుకని షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చి ఇట్లా నా టేబుల్ పైన ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేసేసారు. నేను యాక్చువల్గా ఐటీ ఎంప్లాయీ కదా. సో ఆ టైంలో నాకు 36 lakhs శాలరీ పర్ యానం, 3 lakhs గ్రాస్. అఫ్ కోర్స్ ట్యాక్స్ డిడక్షన్స్ అవి ఉంటాయి. అయితే వాళ్ళు వచ్చి నా టేబుల్ మీద ఉన్న 2 ల్యాప్టాప్లు, 2 ఫోన్లు, హార్డ్ డిస్క్ అన్ని కూడా సీజ్ చేసేసారు వితౌట్ గివింగ్ ద సీజర్ రిపోర్ట్. యాక్చువల్గా దాని గురించి కూడా నేను ఈ మధ్య చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట కూడా ఒక ప్రొటెస్ట్ చేశాను. ఇట్లా ఈ ప్లకార్డ్ పట్టుకొని, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. My phones and laptops worth ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams Police and Chikkadapalli Police on January 8th, 2024. ఈ రోజుకి 438 days అయింది వితౌట్ ప్రొవైడింగ్ మీ విత్ సీజర్ రిపోర్ట్. బేసిక్లీ ఇప్పుడు మనకి ఒక స్కూటర్ పైన, కార్ పైన వెళ్తున్నప్పుడు ఆపినప్పుడు ఒకవేళ వైలేషన్ జరిగినప్పుడు వాళ్ళు చలాన్ ఇవ్వాలి కదా. చలాన్ ఇవ్వకుండా మన కీస్ తీసేసుకున్నారు అనుకోండి లంచం కోసం, ఇక్కడ కూడా వాళ్ళు గ్యాడ్జెట్స్ తీసేసుకొని మరి లంచం కోసమే తీసుకున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే తర్వాత సిఐ సీతయ్య, తర్వాత ఎస్ఐ నాగరాజు, శశిపాల్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వీళ్ళు ఇవ్వట్లా. ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో సీజర్ రిపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ యాక్చువల్గా ఫర్ అన్ ఐటీ ఎంప్లాయీ దీస్ గ్యాడ్జెట్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్కమ్ జనరేటింగ్ టూల్స్ కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కెమెరాస్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళు వచ్చి మీ కెమెరాస్ సీజ్ చేసేసి మీ ఫోన్లు సీజ్ చేసేస్తే మీరు ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేయడానికి కష్టం కదా, మీ పొట్ట మీద కొట్టినట్టే. అట్లా చేశారు వీళ్ళు. And their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ అప్పు తీరలేదు. క్రెడిట్ కార్డ్స్ అప్పు, క్రెడిట్ యాప్స్ అప్పు ఇవి ఉన్నాయన్నమాట ఫ్రెష్ గా. సో ఆ అప్పు తీర్చుకోవడానికి కొంత మనీ ప్రాపర్టీ అమ్మిన తర్వాత కూడా మళ్ళీ శ్రావ్య చేసిన పనికి ఎఫ్ఐఆర్ కి నా జాబ్ పోయి పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటుంది కదా, మనం సరిగా మెంటల్ స్టేట్ కరెక్ట్ గా ఉండదు, ఈ వరీ అవుతా ఉంటాం. సో అట్లా జాబ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల పోయి మళ్ళీ కొత్త అప్పుల్లోకి వెళ్ళి ఇట్లా అయిపోయింది. సో మరి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీరేమో ఐటీ జాబ్ చేస్తున్నారు కదా, మరి మీకు లాపరంగా ఇవన్నీ ఎట్లా ఐడియా ఉంది? లాపరంగా కూడా మన లావణ్య గారికి హెల్ప్ చేశారని కూడా విన్నాము. లావణ్య ఇష్యూ గురించి కూడా వస్తాను. యాక్చువల్గా జరిగింది ఏంటంటే అప్పుడు ఇది అయిన తర్వాత, గ్యాడ్జెట్ సీజ్ చేసిన తర్వాత నేను ఒక రిట్ పిటిషన్ వేసానండి. రిట్ పిటిషన్ ఏంటంటే నాకు అంటే మనమే ముందుగా వెళ్ళి కోర్టుకి ఈ గ్యాడ్జెట్స్ వాళ్ళు సీజ్ చేశారు అని చెప్పి నేనే వేసాను అనమాట. ఇది రిట్ పిటిషన్ 31st January వేసాను.
మనకి ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది 10th జనవరి అయింది. యాక్చువల్గా జరిగింది ఏంటి, 8th జనవరి రోజు పోలీస్ వాళ్ళు వచ్చి నా గ్యాజెట్ సీజ్ చేశారు. షీ టీమ్స్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లక్ష్మీ ప్రసన్న గారి దగ్గర తీసుకెళ్లారు. ఏసీపీ మేడం ఖైరతాబాద్ లో ఉంది ఆఫీస్. అక్కడ తీసుకెళ్లి ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయని థ్రెటన్ చేస్తున్నారు. నేను డిలీట్ చేయను, అది ఎవిడెన్సెస్ అని చెప్పాను. అయితే నన్ను చికటపల్లి పోలీస్ స్టేషన్ పంపించారు. పంపించి ఒక కన్విక్టెడ్ క్రిమినల్ లాగా నన్ను ట్రీట్ చేశారు. 4 PM నుంచి 11 PM వరకు కూడా వాళ్ళు నుంచోబెట్టి, నేను ఇంత శాలరీ సంపాదిస్తున్న ఐటీ ఎంప్లాయీ అయినా కూడా రెస్పెక్ట్ లేదు యాక్చువల్గా. తర్వాత అర్థమైంది, ఓకే ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా రెస్పెక్ట్ ఉండదు అని చెప్పి తర్వాత లాలోకి వెళ్దామని. సో అయితే ఏమైందంటే నా ఫోన్ ఫోర్సిబుల్ గా ఓపెన్ చేసేసి ఆ అమ్మాయికి ఇచ్చేసి, నీకేం కావాలో అది డిలీట్ చేసుకో అంటే, ఆ అమ్మాయి వాట్సాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ చాట్, SMS, ఫోటోస్, వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి. నేను ఐటీ ఎంప్లాయీ కదా, రికవర్ చేసుకున్నాను. నెక్స్ట్ రోజు ఏమైందంటే మా మదర్ కూడా వచ్చారు PS కి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కాంప్రమైజ్ కి ట్రై చేసాము. మా మదర్ కూడా నీ కాలు పట్టుకుంటాను వద్దు అని చెప్పి పాపం ఏడ్చారు కూడా ఆ అమ్మాయిని. లేదు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. పక్కన ఉన్న అంటే ఇక్కడ అమ్మాయిలు కొంతమంది రాంగ్ కేసులు పెడుతున్నారు, ఆ అమ్మాయిది తప్పు ఉంది, ప్లస్ పెట్టించిన ఆ లాయర్ పక్కన చాణక్య అని ఒకతను ఉన్నాడు, అతను తప్పు ఉంది, ప్లస్ పెట్టిన పోలీస్ వాళ్ళ తప్పు కూడా ఉంది. సరే కొంత డబ్బు మనకు వస్తుంది, ఎఫ్ఐఆర్ పెట్టి ధమ్కి ఇద్దాము, కేసు పెడితే వీళ్ళే వస్తారు, కాలబేరానికి వస్తారు అని చెప్పి అనుకున్నారు. సో అయితే నేను 31st జనవరిన ఈ రిట్ పిటిషన్ వేసాను హైకోర్టులో. ఇట్లా నా గ్యాడ్జెట్ సీజ్ చేశారు పోలీస్ వాళ్ళు, వైలేషన్, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అది చేశారు అనగానే ఇమీడియట్ గా 1st ఫిబ్రవరికి వాళ్ళు కాల్ చేసి నీ గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తాను రా అని చెప్పి అన్నారు. వెళ్ళాను. వెళ్ళగానే ఇక్కడ సిగ్నేచర్ పెట్టు, నీ గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తాము అని చెప్పారు. నేను నా తప్పు ఏంటంటే ఎవరిని తీసుకెళ్ళకపోవడం. నేను అడిగాను ఫ్రెండ్స్ ని, బట్ వాళ్ళు కూడా భయపడ్డారు, నీతో వస్తే మమ్మల్ని ఒక ఫ్రెష్ కేసులో ఇరికిస్తారని చెప్పి భయపడి వాళ్ళు రాలేదు. సో నేను సిగ్నేచర్ పెట్టాను, నా గ్యాడ్జెట్స్ ఇవ్వమంటే ఇవ్వనన్నారు. అది పోనీ సీజర్ రిపోర్ట్ ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వనన్నారు. సో ఏమైందంటే ప్రాబబ్లీ ఆ సిగ్నేచర్ పెట్టించుకున్న తర్వాత డేట్ మార్చేసి ఉండొచ్చు, అదొక ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ. సో అందుకని నేను ఏం చేశానంటే మళ్ళీ ఇమీడియట్ గా రిట్ పిటిషన్ ఇంకొకటి సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ వేసేసాను. ఆర్టికల్ 14 and 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇట్లా వీళ్ళు ఇల్లీగల్ గా గ్యాడ్జెట్ సీజ్ చేశారు, ప్లస్ మళ్ళీ సిగ్నేచర్ పెట్టించుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చేస్తే అది కూడా మనకి రాలేదు ఇప్పటి వరకు. సో అట్లా ఫైట్ చేస్తూ ఉండగా నేను యాక్చువల్గా ఈమె పైన కేసు పెడదాం, శ్రావ్య పైన కేసు పెడదామని ట్రై చేస్తాను. ట్రై చేస్తే అక్కడ నాచారంలో తీసుకోలేదు. ఇక్కడ అదంతా అఫెన్స్ అంతా కొచ్చిలో జరిగింది, అంటే మీ ఇద్దరు కలిసి కొచ్చి కదా వెళ్ళింది, అక్కడ పెట్టుకో అని చెప్పారు అవాయిడ్ చేయడానికి పోలీస్ వాళ్ళు. సరే ఇక్కడ నుంచి డేవిడ్ విక్టర్ అని ఒక ఆయన అడ్వకేట్ ఉన్నారు, కేరళైట్, మలయాళీ వచ్చిన ఆయన, డింపుల్ హైతి యాక్ట్రెస్ ఉంది కదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్. సో అతన్ని తీసుకొని కార్లో వెళ్ళాం కొచ్చికి. వెళ్తే అక్కడ అంటారు వాళ్ళు, సరే కేసు పెడతాము, చీటింగ్, ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, చీటింగ్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ అంతా పెడతాము, కానీ ఆ అమ్మాయి నీ పైన రేప్ కేసు పెడుతుంది, రేప్ కేసు పెడితే ఫస్ట్ నిన్ను జైల్లో పెడతాము, జైల్లో పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం అని అంటున్నారు. సో సరే ఇంకా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఉన్న అడ్వకేట్స్ కూడా కొంతమంది నాకు కలిసిన అడ్వకేట్స్ కొంచెం కమర్షియల్ గా ఉండడము, కొంచెము నాకు హెల్ప్ చేస్తున్నట్టు చేస్తూ ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం, ఇట్లా చేయడం. సరే ఇట్లా కాదు, నేను కూడా అంటే వాళ్ళు అనడం ఏంటంటే ఈ అమ్మాయి మా లీగల్ ఫ్రెటర్నిటీ, మేము ఎట్లా హెల్ప్ చేస్తాము నీకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు, మా పోలీస్ వాళ్ళు మా వాళ్ళకి. సో అట్లాగా అనడం వల్ల సరే నేను తెలంగాణ లా సెట్ కి చదువుకున్నాను. జూన్ లో జరిగింది ఎగ్జామ్. ఆ జూన్ లో జరిగిన ఎగ్జామ్ కి చదువుకొని నేను టాప్ 1% లో ర్యాంక్ వచ్చింది. సో అది కూడా చూపెడతాను. 275 ర్యాంక్ వచ్చింది. చూడు. సో మళ్ళీ లా చదివారు, అందుకని లాయర్ అవ్వాల్సి వస్తుంది. నా కేసు నేను ఫైట్ చేసుకోవడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి పైన బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఒక అడ్వకేట్ చెప్తే 18th మార్చ్ రోజు బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఇవిగానే ఇమీడియట్ గా 19th మార్చ్ రోజు ఎఫ్ఐఆర్ వేసేసింది, రిటాలియేషన్, రివెంజ్. అట్లా 2 FIRs పడినాయి అప్పటికే. అంటే నేను కొచ్చి వెళ్ళే టైంకి 2 FIRs పడ్డాయి. తర్వాత ఇట్లా కావట్లేదు అని లా చదువుకొని మీడియాకి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి హోమ్ గ్రౌండ్ కోర్టులో అమ్మాయిని కొట్టాలి అంటే కేసు విన్ అవ్వాలి అంటే కష్టం అని చెప్పేసి నేను దీనికి వచ్చాను.
రావడం వల్ల మళ్ళీ సైబర్ క్రైమ్ ఎఫ్ఐఆర్, థర్డ్ ఎఫ్ఐఆర్ వేసి, ఓకే. సో అట్లా ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు పడుతూనే ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. సో ఇది అక్టోబర్ లో జరిగింది ఎఫ్ఐఆర్. నేను యాక్చువల్గా అక్టోబర్ లో మీడియా ముందుకు వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి నా ప్రాబ్లం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని, అంటే ప్లాట్ఫామ్ ఇచ్చారు మీడియా వాళ్ళు, థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. సో అట్లా కొంతమంది చూశారు, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నాకు న్యాయం ఈ మూవీ కేసులో జరగలేదు, ఈ శ్రావ్య కేసులో కూడా జరగలేదు. కానీ ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ అవ్వదు కాక కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లాగా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి లెటర్స్ అవి రాసినా కూడా అక్కడ ఏమైందంటే మన ప్రాబ్లమ్ సిస్టమ్ లో ఎట్లా ఉన్నాయంటే లూప్ హోల్స్, మన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది డిస్ఫంక్షనల్ గా ఉంది, జడ్జి గారు లేరు. సో మనం కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకుంటారు, తీసుకోవడానికి ఎవరు లేరు. దాని తర్వాత పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని చెప్పేసి పోలీస్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు మనం యాక్చువల్గా. అది వేరే స్టేట్స్ లో ఉన్నాయి, ఢిల్లీ, కేరళ ఇట్లా స్టేట్స్ లో ఉన్నాయి, కానీ మన తెలంగాణలో లేవు. సో డిమాండ్ ఫర్ సెటప్ ఆఫ్ ద ఇది, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మన షో ఎవరైనా చూస్తే, ఇంటర్వ్యూ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఎవరైనా చూస్తే నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి నేను ఇదంతా చేస్తున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ హైకోర్టులో కూడా ఈ కేసులు వేసాం కదా, క్వాష్ చేసుకున్నాను, ఈ 2 ఎఫ్ఐఆర్స్ కి క్వాష్ చేసుకున్నాను. అయినా కూడా ఆల్మోస్ట్ 100 times పైన వెళ్ళాను, కానీ ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్ అవ్వడం వల్ల ఏమీ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. సో అందుకని దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైకాలజిస్ట్ ని పెట్టాలి పోలీస్ స్టేషన్ లో అని చెప్పేసి. ఇట్లాంటి అమ్మాయిలు శ్రావ్య గానీ లేదా లావణ్య గానీ కొంచెం మెంటల్ ఇంబ్యాలెన్స్ లేదా ఒక ట్రామా నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, ఒక రిలేషన్షిప్ లో నుంచి పాత బాయ్ ఫ్రెండ్ కొట్టుండొచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు, వెళ్ళి పెట్టేయడం వాళ్ళతో ఒక డాక్యుమెంట్, ఒక సెక్షన్ సైకాలజిస్ట్. అంటే ఆ అమ్మాయిల మెంటల్ స్టేటసే కాదు, పోలీస్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది పోలీస్ వాళ్ళు స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సెక్షన్ 211 ప్రకారము, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్లీ లెట్ us assume that I have done some mistake. సో అప్పుడు నాకు ఏదైతే క్రైమ్ చేసినందుకు నాకు పనిష్మెంట్ జరుగుతుంది. ఒకవేళ నేను చేయకపోతే ఆ అమ్మాయికి ఆ పనిష్మెంట్, సేమ్ పనిష్మెంట్ ఉండాలి. అప్పుడు అమ్మాయిలు కూడా భయపడతారు. వాళ్ళతో ఒక సిగ్నేచర్ పెట్టించుకొని సెక్షన్ 211 ప్రకారం నువ్వు రాంగ్ కేసు పెడితే నీ పైన సేమ్ పనిష్మెంట్ పడుతుంది అంటే చాలా వరకు కేసులు తగ్గిపోతాయి. సో ఇట్లాగా చాలా వరకు నేను ఈ లూప్ హోల్స్ అన్ని కూడా తెలుసుకొని లాలోకి రావడం జరిగింది. సో స్టిల్ నౌ అది ఇంకా అవుతూనే ఉంది. ఇదంతా నా స్టోరీ, బేసిక్లీ మీ స్టోరీ, ఇప్పటివరకు మై స్టోరీ. సో లెట్ us మరి లావణ్య గారి విషయానికి వస్తే, అసలు లావణ్య గారితో పరిచయం ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? లావణ్య తోటి పరిచయం నాకు ఈ మీడియాకి రాకముందే సెప్టెంబర్ లోనే స్టార్ట్ అయింది, 13th September 2024 లో. ఓకే. సో నేను చెప్పాను కదా తెలంగాణ లా సెట్ జూన్ లో రాశాను అని చెప్పేసి. రాసిన తర్వాత కాలేజ్ కి టీసీ సబ్మిట్ చేయాలి, నా ఇంజనీరింగ్ టీసీ సబ్మిట్ చేయాలి. అది యాక్చువల్లీ మిస్ప్లేస్ అయింది. సో సిబిఐటి గండిపేటలో ఉంది, నార్సింగి పిఎస్ లిమిట్స్. లావణ్య ఏమో కోకపేటలో ఉంటుంది, సో నార్సింగి పిఎస్ లిమిట్స్. సో ఆమె దాసరి విజ్ఞాన్ అనే అతని పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది ఆ రోజు. సో తను ఏంటంటే ఎవరైనా ఎగెన్స్ట్ గా మాట్లాడినా వాళ్ళ పైన కంప్లైంట్ ఇస్తా ఉంటుంది. ఫస్ట్ రాజ్ మీద కంప్లైంట్ ఇచ్చింది, మాల్వి మల్హోత్రా మీద కంప్లైంట్ ఇచ్చింది, శేఖర్ భాష మీద కంప్లైంట్ ఇచ్చింది, మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చింది, లక్ష్మీ పడాలా ఆమెకి సపోర్ట్ యాక్చువల్ గా ఆమెను కూడా కలిసాను, ఇద్దరిని కలిసాను. సో బట్ బేసిక్లీ ఏమైందంటే దాసరి విజ్ఞాన్ అనే ఆయన కొన్ని ఎగెన్స్ట్ గా మాట్లాడుతూ తమ్నెయిల్స్ అనేవి కొంచెం అసభ్యకరంగా ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే ఇట్లాగా కుక్కలతో కూడా సెక్స్ అన్నట్టు ఇట్లా తమ్నెయిల్స్ వచ్చింది, లావణ్య ఇట్లా కుక్కలతో కూడా అన్నట్టు వచ్చింది. సో కొన్ని తమ్నెయిల్స్ ఇట్లా పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా సెక్స్, మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం, పాలవాడు పేపర్ వాడిని కూడా వదిలిపెట్టని లావణ్య, లాడ్జ్ లో అడ్వకేట్ దిలీప్ సుంకరతో అడ్డంగా దొరికిన లావణ్య, ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య సెక్స్ వీడియోస్. ఆ టైంలో దిలీప్ కళ్యాణ్ సుంకర గారు అడ్వకేట్ అని, ఆ ఇంటర్వ్యూ నేను చూసాను యాక్చువల్గా. సో ఆయన పక్కన కూర్చొని ఇట్లాగా నువ్వు మరి రాజ్ తరుణ్ అడుగుతారు అనమాట, నువ్వు హీరోవి ప్లస్ ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మరి నువ్వు ఆ అమ్మాయి లెటర్స్ హైపోథెటికలీ అజ్యూమ్ తను తీసుకుంది అనుకుందాం డ్రగ్స్, మరి నువ్వు రీహాబ్ కి తీసుకెళ్ళాలి కదా, నీకంత ప్రేమ ఉన్నవాడు అయితే బాయ్ ఫ్రెండ్ గా నువ్వు ఎందుకు వెళ్ళకుండా నువ్వు ఎందుకు పారిపోయావు? ఇప్పుడు నీ కోసం ఈ అమ్మాయి హీరోయిన్ యాక్చువల్ గా షార్ట్ ఫిల్మ్ అది చేసింది. సో ఆమె కెరియర్
సాక్రిఫైస్ చేసేసింది. మరి నువ్వేమో ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయావు, కొత్త హీరోయిన్ వచ్చిందని చెప్పేసి. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో కుక్కల్ని చూసుకోవాలి. అప్పట్లో చాలా నెగిటివ్ వచ్చింది మన రాస్తారు రాజస్థాన్ నెగిటివ్ అయింది, ఫస్ట్ లో నెగిటివ్ అయింది. సో ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. సో అదే సింపతి కార్డు ప్లస్ విక్టిమ్ కార్డు, విమెన్ కార్డు ప్లే చేసి లావణ్య బయటకు వచ్చింది. సో ఆ టైంలో పరిచయం అవడం వల్ల నేను ఆమె దగ్గరికి వెళ్ళాను PS లో. వెళ్ళి ఇట్లాగా నేను లా స్టూడెంట్ అండి, నాకు కళ్యాణ్ తిలక్ సుంకర్ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా, ఒకసారి పరిచయం చేయండి, నా మూవీ కేసు ఇది ఉంది కదా అండ్ శ్రావ్య కేసు ఉంది, ఒకసారి డిస్కస్ చేయాలి, ఆయనతో మాట్లాడాలి, హెల్ప్ కావాలి అని చెప్తే సరే ఓకే అంది. తను కూడా నా నంబర్స్ అట్లా ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో తనకి నేను, మీరు చూస్తే ఇక్కడ ఈ డ్రాఫ్టింగ్, ఈ కంప్లైంట్ లెటర్ డ్రాఫ్టింగ్ నేను ఆమెకు పంపించాను చూడండి. 13 సెప్టెంబర్ కంప్లైంట్ బై లావణ్య రాజ్ తరుణ్ అగేన్స్ట్ దాసరి విజ్ఞాన్. 13 సెప్టెంబర్ నేను పంపించింది, ఆమె నాకు పంపించింది ఇది. సో అట్లాగా మా పరిచయం స్టార్ట్ అయింది, ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అట్లాగే ఇప్పుడు నేను ఇందాక చూపించిన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఇట్లా అంటే నాకు కంప్లైంట్స్ డ్రాఫ్ట్ చేయడం వచ్చు, తను గైడ్ చేశాను అనమాట. ఓకే ఇట్లా చేసుకోవచ్చు, నిజంగానే నీకు అన్యాయం జరిగితే డెఫినెట్ గా అందరం సపోర్ట్ ఉన్నాం, నేను కూడా ఉన్నాను అని చెప్పి ఇట్లా గైడ్ చేశాను. సో అట్లా అయింది. అయిన తర్వాత తనకి నాకు మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది అంటే, అసలు ఈ ఆడియో కాల్ లో ఒక ఆడియో కాల్ ఏంటి అంటే, నేను చనిపోతాను, నీ పేరు రాసి పేరు ఊరేసుకుంటాను, రాసి ఫ్యాన్ ఊరేసుకుంటాను. అంత ఏం జరిగింది అంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎందుకు ఊరేసుకొని మీ పేరు రాసేంత వరకు ఎందుకు వెళ్ళింది? అదే ఇందాక నేను మీకు డిస్కస్ చేశాను, మెంటల్ అంటే నేను డాక్టర్ని కాదు, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ నార్మల్ బిహేవియర్ కదా, ఇట్ ఈస్ నాట్ నార్మల్ బిహేవియర్. యూజువల్ గా అందరూ అట్లా బిహేవ్ చేయరు. ఆ అమ్మాయి అట్లా అబ్నార్మల్ గా బిహేవ్ చేయడానికి కొట్టుకుంటూ మాట్లాడుతాను, ఎంత మోసం చేసినావు కేవిన్, ఎంత మోసం చేసినావు కేవిన్ అని చెప్పేసి, నిన్ను ఎంత నమ్మించి మోసం చేసినావు అని చెప్పి ఏడ్చి కొట్టుకుంటూ ఇట్లాంటివన్నీ చేస్తుంది. సో అంటే నేను యాక్చువల్గా అమ్మాయిని కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో లావణ్య కూల్ డౌన్, మీ బ్రదర్ ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా, నేను ఒకసారి మాట్లాడతాను అని చెప్పి కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. మోసం అంటే ఏం చేశారు? లైక్ అదే మోసం ఏం చేశాను అనేది మీరు లావణ్యాన్ని కనుక్కోండి, నేను నా వర్జన్ చెప్తాను. సో నా వర్జన్ ప్రకారం జరిగింది చెప్తాను. సో తను మస్తాన్ సాయి నా నంబర్ ఎవరి దగ్గర తీసుకున్నాడు, తీసుకొని నన్ను కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయ్యి నువ్వు లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అంట కదా అని చెప్పేసి ఒక పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ లాగా తను బిహేవ్ చేశాడు. లేదు నేనేం బాయ్ ఫ్రెండ్ కాదు, నాకు ఆల్రెడీ శ్రావ్య ఉంది, ఎక్స్ ఉంది కదా, తన కోసమే నేను ఇదంతా ఫైట్ చేస్తున్నాను, రాంగ్ కేసు పెట్టింది అని చెప్పేసి. అంటే నేను లావణ్య ఎక్కడ కనెక్ట్ అయ్యామంటే, బేసిక్లీ లావణ్యని రాజ్ తరుణ్ వదిలేయడము, నన్ను శ్రావ్య వదిలేయడము, అట్లా ఒక ఫ్రెండ్షిప్ అనేది అట్లా ఏర్పడింది అనమాట. ఓకే మన ఇద్దరికి అన్యాయం జరిగింది అన్నట్టు. అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చా, ఇంకేమన్నా ఉంది అనుకోవచ్చా? ఫ్రెండ్షిప్ మీకు తెలుస్తుంది కదా. ఓకే అంటే ఒక ఇంటర్వ్యూలో లైక్ నేను చూసాను, మీరు రూమ్ కి వెళ్ళడం, తన ఇంటికి మీరు వెళ్ళడం, మీ ఇంటికి తను రావడం, మరి ఇదంతా ఏంటి? విల్లాకి రూమ్ అంటే వేరే, మళ్ళీ హోటల్ రూమ్ అనుకుంటారు. రూమ్ కి అంటే విల్లాకి వెళ్ళాం మేము. అంటే ఇప్పుడు ఇది పరిచయం అయ్యాను కదా, సో అట్లాగా ఇంటికి మామూలుగా ఫ్రెండ్స్ పిలుచుకుంటాం కదా, మా ఇంటికి రా, మా ఇల్లు చూపెడతాను అన్నట్టు అట్లా తీసుకెళ్ళింది. సో ఇదే నా విల్లా అంటే తను ఎట్లా చెప్పిందంటే, నాకు అది రాజ్ తరుణ్ విల్లా అని తెలియదు. అది రాజ్ తరుణ్ గారి విల్లా, కుక్కపేటలో ఉన్న విల్లా రాజ్ తరుణ్. సో ఇదే మా ఇల్లు, పక్కన క్యాథరిన్ తెరిసా ఉంటుంది, ఆపోజిట్ లో ఏమో రాజా రవివర్మ గారు ఉంటారు. సో హోటల్ సారీ ఆయన రాజ్ తరుణ్ గారి మేనేజర్. సో ఆయన ఇవే నా కుక్కలు, 10 కుక్కలు ఎన్నో ఉంటాయి అనమాట. ఆ కుక్కలు, తర్వాత మా బ్రదర్ ఇతనే కార్తిక్, పని మనిషి, ఇట్లా అందరినీ పరిచయం చేసింది. అదే విధంగా మామూలుగా మనల్ని ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు మనం కూడా పిలుస్తాం కదా, తను కూడా అట్లాగే వచ్చింది. సో ఒక ఫ్రెండ్లీగా ఏర్పడింది, కానీ ఎక్కడ ఒక ఫ్లర్టింగ్ కూడా ఏం జరగలేదంటారా? ఫ్లర్టింగ్ అనేది మామూలుగా జరుగుతుంది కదండి యూజువల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ స్మైల్ బాగుంది అని చెప్పాను అనుకోండి, ఒక కాంప్లిమెంట్ గా. సో అట్లా ఒక హెల్తీ ఫ్లర్టింగ్. చేసేవారా, తను ఫ్లర్ట్ చేసేదా? ఇద్దరం అంటే తనే విధంగా మాట్లాడేది మరి? అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను చెప్పిన స్మైల్ బాగుండాలి, నీ స్మైల్ బాగుంటుందో, లేకపోతే అట్లా ఒకళ్ళనొకళ్ళు కాస్త హెల్తీగా ఫ్లర్ట్ చేసుకోవడం అనేది అట్లా స్టార్ట్. హెల్తీగా ఫ్లర్ట్ చేసుకున్నా అదొక ఫ్రెండ్షిప్ అంటారు. ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్షిప్ పరంగానే ఫ్లర్ట్ చేసుకున్నారు అంతే. అంటే ఇంకేం జరగలేదు మీ మధ్య? ఏం జరగలే అంటే మాకు న్యూస్ అయితే డిఫరెంట్ గా వినిపిస్తుంది, లైక్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లివ్ ఇన్ రిలేషన్ ఉన్నారు అట్లా వినిపిస్తుంది. అందులో నిజం లేదంటారా? మీరు కావాలంటే లావణ్య కాల్ చేయండి, స్పీకర్ ఆన్ చేయండి, మనం మాట్లాడదాం. లైక్ ఏమన్నా మళ్ళీ లావణ్యకు సపోర్ట్ గా ఏమన్నా వెళ్తున్నారా? అంటే
లేదు లేదు, ఇప్పుడు లావణ్యకి అగేన్స్ట్ అండి. అగైనెస్ట్ గానే. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బూతులు తిట్టింది నన్ను. అవును. చాలా నన్ను, ఘోరంగా మా తిట్టింది అసలు. మదర్ ని చాలా బూతులు అవునవును. తిట్టింది ఆ అమ్మాయి. హ్మ్. సో అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో సపోర్ట్ చేద్దామని నేను ఇనిషియల్ గా చేశాను. హుహు. కానీ ఎప్పుడైతే మనం నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పానో హ్మ్. అప్పటి నుంచి నేను అగేన్స్ట్ అయిపోయాను. ఓకే. సో ఈ అమ్మాయిది ఏంటంటే వర్జన్ ఇప్పుడు బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా హుహుహుహు. ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ మాట్లాడుకుంటే హుహుహు. ఆమె నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. బయటపడుతుంది. ఓకే. అందుకని మేమిద్దరం మాట్లాడుకోకూడదు. మస్తాన్ హుహుహు. సాయి నేను మాట్లాడుకోకూడదు. మాట్లాడకూడదు. ఓకే. సో అందుకని ఆ అమ్మాయి అంత హైపర్ అయిపోతుంది. మరి ఇప్పుడేమన్నా మాట్లాడారా మస్తాన్ సాయి గారితో? నేను ఒక 10 days బ్యాక్ కలిసాను తను జైల్లో, ఆహాహా! చంచల్గూడ జైలుకి వెళ్ళి కలిసాను. ఓకే. హుహుహు. కలిసి అసలు ఏంటి వర్జన్ ఏంటి, నీ వర్జన్ ఏంటి అని కనుక్కున్నాను. హుహుహుహు. కనుక్కుంటే తను నన్ను ఇరికిచ్చింది. నాకు 2022 ముందు అసలు డ్రగ్స్ అలవాటే లేదు. హ్మ్. ఆ, ఇట్లా అంటే ఇక్కడ తను లావణ్య చెప్తుంది నేను డ్రగ్ పెడ్లరే కాదు, హ్మ్. ఆ, అదంతా కోర్టులో ఉంది, నన్ను ఇరికిచ్చారు అని చెప్తుంది. ఓకే. సో ఎవరిని ఇరికిచ్చారు అనేది కోర్టే డిసైడ్ చేయాలి. సో మీకు క్లోజ్ ఫ్రెండ్ కదా! మీరేం చెప్తారు? లావణ్య డ్రగ్స్ గురించి నిజంగానే అంటే నా ముందు అయితే డ్రగ్స్ తీసుకోలేదండి. తీసుకోలేదు ప్లస్ ఎప్పుడు. నాకు కూడా ఇవ్వలేదు, హుహుహుహు. తను డ్రగ్స్ తీసుకోలేదు. హుహుహు. నేను స్మోక్ చేయడమును ఆల్కహాల్ తాగడం చూశాను, హుహుహుహు. బట్ డ్రగ్స్ అయితే డ్రగ్స్ తీసుకోలేదు. పరంగా అయితే మీరు చూడలేదు. నేను చూడలేదు. అంటే మీతో ఎప్పుడు చెప్పలేదా ఇట్లా జరిగిందని అట్లా అంటే నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి విజయవాడ వస్తుంది కదా, హ్మ్. అదొక వీడియో చూసాం మనం, శేఖర్ భాష గారు చూపించిన వీడియో. హుహుహుహుహుహు. సో తను నాకు చెప్పింది ఏంటంటే నేను ఇట్లా వస్తున్నాను ట్రైన్లో, హ్మ్. వస్తే పోలీస్ వాళ్ళు మఫ్తీలో వచ్చేసి నన్ను తీసుకెళ్లారు, ఆగండి ఆగండి అని చెప్పి నేను వీడియో కూడా తీసాను యెస్. 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 అని అవునవును. చెప్పి అంది. అంటే హుహుహు. ఒక కన్జ్యూమర్ గా ఉన్నదాన్ని పెడ్లర్ లాగా పెద్ద క్వాంటిటీ పెట్టేశారు హుహుహు. అని చెప్పేసి, అందుకని హ్యూమన్ రైట్స్కి వెళ్ళు, ఒకవేళ నిజంగా నీకు అది తప్పు జరిగి ఉంటే హ్యూమన్ రైట్స్కి వెళ్ళి అని కూడా నేను చెప్పాను. ఓకే. అయితే ఇక్కడ శేఖర్ భాష గారు కూడా పాయింట్ ఒకటి ఉంది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో మీ జ్యువెలరీ ఏమైనా పోయింది, చైన్ పోయింది అనుకోండి. హుహుహు. సో చైన్ మరి నా దగ్గర ఉంది అని మీరు కంప్లైంట్ చేశారు. హ్మ్. చేస్తే ఆ చైన్ నా దగ్గర ఉంది అని పోలీసులు వెతకడానికి వచ్చారు. అవును. ఒకవేళ లేదు, దొరకపోతే మీ దగ్గరే ఉండొచ్చు, ప్రాబబ్లీ బ్యాగ్లో ఉండొచ్చు, మీ ఇంట్లో ఉండొచ్చు. హ్మ్. దొరికితే అప్పుడు పనిష్మెంట్ మీకు కూడా పడాలి కదా. అవును. అదే విధంగా ఇక్కడ జరిగింది ఏంటంటే శ్రావ్య విషయంలో, లావణ్య విషయంలో హ్మ్. శ్రావ్య ఏమో అబద్ధాలు రాసేసింది ఎఫ్ఐఆర్ లో. ఓకే. ఏమని, నేను ఫోటోలు వీడియోలు మార్పు చేసేసానని చెప్పేసి. హ్మ్. సో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను శ్రావ్యకి, నా ఫోన్ ఓపెన్ చేస్తాను, నీ ఫోన్ కూడా ఓపెన్ చేయి, హ్మ్. మన ఇద్దరం కలిసి ఇద్దరం వెళ్ళాం కదా ట్రిప్ లో. అవును. సో ఫోటోలు ఎవరి ఫోటోలు వీడియోలు మార్ఫ్ అయినాయా లేకపోతే నిజంగానే దిగినవే ట్రూవా? అవును. అని తెలుస్తాయి. హ్మ్. అది ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే, హ్మ్. నా ఫోటోలు వీడియోలు నేను మార్ఫ్ చేయకపోతే నీ హుహుహు. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ప్రకారం, హ్మ్. అప్పుడు నువ్వు ఏదైతే ఉందో ఆ కాంపన్సేషన్, ఆ పెనాల్టీ, పనిష్మెంట్ అది నువ్వు చేయాలి, తీసుకోవాలి. హ్మ్. ఓకే. మరి లావణ్య గారి విషయంలో ఏంటి? లావణ్య విషయంలో కూడా ఒకటి జరిగిందండి, ఇక్కడ సిమిలారిటీ ఉంది మళ్ళీ. హ్మ్. తిను మస్తాన్ సాయి తోటి కొంత రిలేషన్షిప్ లో ఉంది హ్మ్. కొంతకాలం. సో శేఖర్ భాష గారి ప్రకారం తను ఇద్దరు కలిసి హోటల్లో ఉండడం గుంటూరులో, హుహుహు. వాళ్ళ మస్తాన్ సాయి వాళ్ళ సిస్టర్ పెళ్లికో ఇప్పుడు ఉన్నారు. కానీ మళ్ళీ రేప్ జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి రాసింది ఎఫ్ఐఆర్ లో. ఓకే. సో ఒకవేళ ఒక అబ్బాయి నేను రేప్ చేస్తే నిజంగానే, ఆ అబ్బాయితో మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? అంతే కదా! మాట్లాడవు కదా. యెస్. సో రేప్ చేశాడు అంటది, హ్మ్. మళ్ళీ ఆ అబ్బాయితోటి మాట్లాడతాను అంటుంది, మళ్ళీ ఏదో పోరాటం అంటుంది. ఏం హ్మ్. పోరాటం మనకు అర్థం కాదు. పోరాటం అంటే రీసెంట్ గా మనకి హార్డ్ డిస్క్ లో వీడియోస్ అయితే హార్డ్ ఉన్నాయి డిస్క్ కదా! లో ఉన్నాయి కదా ఫోటోలు, హ్మ్. వీడియోలు, సమ్ వందల అమ్మాయిలు ఉన్నారు, ఉన్నారు. వేల ఆ! వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి రాసింది అవునవును. కంప్లైంట్ లో. అవును. కానీ తర్వాత మనకి రిపోర్ట్ లో చూస్తే 6 అమ్మాయిలే అంట. హ్మ్. మరి కొంత ఎవరికైనా ఉంటాయి, హ్మ్. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, అందరం వర్జిన్స్ అంటే అందరూ వర్జిన్స్ కాకపోవచ్చు, కొంతమంది వర్జిన్స్ అవ్వచ్చు. బట్ అవును. నేను చెప్తున్నాను, హ్మ్. అందరు రిలేషన్షిప్ లో కొంతవరకు ఉంటారు ఖచ్చితంగా. పెళ్లికి యెస్. ముందు హ్మ్. కదా. సో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మరి ఉంటాయి కదా ఫోటోలు, వీడియోలు. హుహుహు. మనం ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పి కొన్నప్పుడు, లేదా వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు కానీ అవును. ఇట్లాంటివి ఉంటాయి కదా. హుహుహు. అవన్నీ మరి తను అట్లా అబద్ధం రాసిందని నా ఒపీనియన్. అంటే యాక్చువల్లీ తన వీడియోస్ కోసం వెళ్తే మస్తాన్ సాయి గారి వీడియోస్ దొరికాయి అని అంటున్నారు. అంటే మరి తన వీడియోస్ ఏమైనట్టు? అయితే ఇక్కడ తను ఒకటి పాయింట్ చెప్పిందండి. ఏంటంటే గుంటూరు వెళ్ళినప్పుడు తన హ్మ్. బెడ్రూమ్ లోకి వెళ్ళిందంట, ఎవరు, మస్తాన్ సాయి బెడ్రూమ్ లోకి. ఓకే. ఓకే. మస్తాన్ సాయి బెడ్రూమ్ లో బట్టలు మార్చుకుంటుందంట. హ్మ్. మార్చుకుంటున్నప్పుడు కంప్యూటర్ పైన ఒక కెమెరా ఉందంట. ఓకే. ఓకే. సో హుహుహు. అతను నేను బట్టలు మార్చుకుంటుంటే నా ఫోటోలు, అదే నా వీడియో తీశాడు, హుహుహు. అదేదో పాన్ వెబ్సైట్స్ లో పెట్టేస్తుంటాడు అని చెప్పింది. హుహుహు. బట్ అది నిజంగా జరిగిందా లేదా అనేది కోర్ట్ డిసైడ్ చేయాలి. అది నా ఒపీనియన్ ప్రకారం జరగలేదని అనుకుంటున్నాను. హ్మ్. సో అయితే ఇక్కడ కూడా సేమ్ శ్రావ్య కూడా అదే చేసింది. ఓకే. నేనేదో తన ఫోటో చూపించానంటండి, హ్మ్. చూపించేసేసి మార్ఫ్ అయిపోయింది, నువ్వు హ్మ్. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా,
లేకపోతే పాన్ వెబ్సైట్ లో పెట్టేస్తాను, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తాను, నీకు ఆల్రెడీ నువ్వు చాలా ఫేమస్ అని చెప్పి అట్లా చేసినట్టు మీరు నేను చేసినట్టు. చేసినట్టు ఆహా. తను ఒక స్టోరీ అల్లేసింది. ఓకే మంచి ఓకే. స్క్రిప్ట్ రైటర్ ఇద్దరు కూడా. అండ్ ఇద్దరు. ఆల్సో లావణ్య ఇస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. ఇప్పుడు ఒకవేళ తనకి సైకలాజికల్ ఇష్యూస్ లేకపోతే షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, ఆస్కార్ ఇచ్చేది అమ్మాయి. ఓకే, ఇప్పుడు జరుగుతున్న తను సిచ్యువేషన్స్ చూసారు కదా ఆడియో కాల్ లో ఎట్లా కొట్టేసుకుంటుంది, అసలు కామెంట్స్ అయితే బీభత్సం ఉన్నాయి. అసలు Yeah. ఆస్కార్ లెవెల్ ఇవ్వచ్చు ఆస్కార్ లెవెల్ award అని. పర్ఫార్మెన్స్ ఆమెది. చాలా సో నేను కూడా అదే అబ్జర్వ్ చేశాను, ఆ అమ్మాయి మంచి టాలెంటెడ్. సో నా శ్రావ్య స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఫిల్మ్ గా నేను ఆల్రెడీ కో ప్రొడ్యూసర్ గా చేశాను కదా. ఒక నాదే స్టోరీ ఎందుకు ఫిల్మ్, ఇప్పుడు డైరెక్టర్ కూడా అదే కదా, కథ ఫిల్మ్ తన ఓన్ స్టోరీ, లవ్ స్టోరీ చేస్తున్నాడు. సో నా స్టోరీ ఎందుకు సినిమా లాగా చేయకూడదు అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది, ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నా స్టోరీని ఒక రీల్ గా చేశారు, 1 minute రీల్. అది చాలా వైరల్ అయిపోయింది. ఆల్ ఓవర్ ఇండియా 1.8 crore వ్యూస్ అయినాయి, 500,000 ప్లస్ లైక్స్ ప్లస్ కమెంట్స్ కూడా వచ్చినాయి, ఇట్లా ఈ స్టోరీని మూవీగా చేయొచ్చు కదా ఇట్లా. సో అయితే నాకు కూడా ఐడియా వచ్చింది. అయితే లావణ్యకి ప్రపోజ్ చేశాను. ఏంటి ప్రపోజ్ అంటే లవ్ ప్రపోజల్ కాదు, ఆఫర్ ఏంటి అంటే నువ్వు యాక్ట్రెస్ చేసావు కదా షార్ట్ ఫిల్మ్, ప్లస్ నీకు కొంత పబ్లిసిటీ ఉంది. రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ బ్యాడ్ పబ్లిసిటీలో ఉన్న తీసేసుకొని మూవీని దాని మీద ఒక మూవీ చేసేస్తుంటారు. సో అదే విధంగా లావణ్యాని శ్రావ్య క్యారెక్టర్ లో పెడితే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది క్రేజీగా. సో తనకి చెప్పాను, ఫస్ట్ ఒక డబ్బింగ్ ఇది చేద్దాము, ప్లస్ అట్లాగే అంటే ఎఫ్ఐఆర్ వాయిస్ ఓవర్ అడిగితే లక్ష్మీ పడాలని పరిచయం చేసింది. అట్లాగే ఈమెను కూడా అడిగాను నేను షార్ట్ ఫిల్మ్. అడిగితే సరే చూద్దాం అని చెప్పింది, కానీ తర్వాత డిక్లైన్ చేసింది. సో అట్లా అయిందన్నమాట. ఓకే, మరి లావణ్య గారిని చాలా దగ్గర నుంచి చూసారు కదా, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అంటే తప్పు మీద తప్పు లావణ్య గారి దొరుకుతున్నారు, ఎక్కడ చూసినా సరే లావణ్య గారి మిస్టేక్స్ కనిపిస్తుంది, ఎక్కడికి ఒక ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు? ఫుల్ స్టాప్ అదే అంటే కామాలు ఉన్నాయి చాలా, అన్ని కామాలు ఒకరి తర్వాత ఒకరి క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి, ఎవరికి తెలియని క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాజ్ తరుణ్ ఫస్ట్ అంటే రాజ్ తరుణ్ ముందు కూడా చాలా మంది ఉన్నారంట, మరి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, నా నంబర్ ఏంటో అసలు ఫస్ట్ నేను బాయ్ ఫ్రెండే కాదు. ఫస్ట్ మీరు అన్నట్టే చెప్ప నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటారు? తెలియదు మనకి. లావణ్య ఇస్ ప్లే గర్ల్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. అంటే నేను కూడా if I'm accusing somebody, I'm also a playboy. Yeah. So I also had multiple relationships previously. So అంటే అదేం తప్పు అనట్లేదు నేను. We will see కదా, ఇప్పుడు డేటింగ్ మన ఏజ్ లో డేటింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, డేటింగ్ యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి టిండర్, బంబుల్ ఇట్లాంటివి. వాటిలో మనం వెతుక్కుంటాం. విల్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వర్కౌట్ అవుతుందా లేదా, మన కెమిస్ట్రీ ఎట్లా ఉంది, అట్లా ఓకే బాగుంది అనుకున్నప్పుడు పెళ్లి వరకు వెళ్తాం. సో అట్లా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ షీ ఈస్ నాట్ రాంగ్ అని చెప్పేసి, బట్ యా చాలా మంది ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని మాత్రం ఒక ఐడియా ఉంది. అదే. ఓకే, మరి రీసెంట్ గా మన శేఖర్ భాష గారి మీద దాడి జరిగింది, కొంతమంది వచ్చారు, ఆయనకి థ్రెట్ ఉందని చెప్తే ఆయన చెప్పారు కదా, మరి ఇప్పుడు మీరు కూడా యాంటీ అవుతున్నారు. సో మీ మీద నాకు భయం ఏం లేదు. నేను బయటకు రావడానికి కారణం ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ గురించి చెప్పాను కదా, నాకు చాలా మంది డిఎం కూడా చేశారు, డైరెక్ట్ మెసేజ్ చేశారు, ఇట్లాగా నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా చేసింది, నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా చేశాడు, నా వైఫ్ ఇట్లా చేసింది, నా హస్బెండ్ ఇట్లా చేశాడు అని బోత్ జెండర్స్ కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. సో అంటే ఇది యూనివర్సల్ ఇష్యూ, అంటే అట్లీస్ట్ ఇన్ ఇండియా. సో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టేసుకోవడం, రాంగ్ కేసులు. ఇప్పుడు మనం అతుల్ సుభాష్ గారి కేసు చూసుకుంటే వాళ్ళ వైఫ్ ఆయన పైన రాంగ్ కేసు పెట్టింది కదా, అన్యాచురల్ సెక్స్, తర్వాత 490 డొమెస్టిక్ వైలెన్స్, ఇట్లాంటివన్నీ. ఇన్ఫాక్ట్ ఇది కూడా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ లావణ్యకి రాజ్ తరుణ్కి పెళ్లి అయి ఉంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టాలి, అంటే 498 పెట్టాలి, కానీ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ పెట్టింది. యాక్చువల్ గా శ్రావ్య లావణ్య గురించి ఒక వీడియో చేస్తుంది ఒక ఇంటర్వ్యూలో, హిట్ టీవీలో అనుకుంటా. ఆమె కూడా మంచి పాయింట్ అది రేజ్ చేసింది. ఏమని అంటే, ఒకవేళ రాజ్ తరుణ్ కి లావణ్యకి పెళ్లి అయి ఉంటే మరి ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టలేదు అంటే పెళ్లి జరగలేదని అర్థం. దాన్ని ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఒక స్టోరీ. తన వర్జన్ ఏంటి, మేమిద్దరం టెంపుల్కి వెళ్ళిపోయాము, తాళి కట్టేశాడు, కానీ విట్నెస్ ఎవరు లేరు అక్కడ. అట్లానే ఉంది. అదే ఫోటోలు తీసుకోలేదు, వీడియోలు తీసుకోలేదు, పక్కన ఎవరు లేరు, ఊరికే
ఆటగా తాళి కట్టాడా మరి ఏంటో మనకు తెలియదు. ఓకే. అది రాజ్ తరుణ్ గారు బయటకు వచ్చి చెప్పాలి. అండ్ అలాగే ఒక ఆడియోలో శ్రావ్య కాల్ చేస్తే నువ్వు ఆన్సర్ చేస్తావు కదా అని అన్నారు. అవును. అంటే వాళ్ళిద్దరికి పరిచయం ఎలా వచ్చింది? అంటే మాట్లాడారా వాళ్ళిద్దరు ఎప్పుడన్నా అంతకు ముందు? వాళ్ళిద్దరికి పరిచయం ఎట్లా అంటే శ్రావ్య ఫోన్ నంబర్ నేనే ఇచ్చానండి ఎందుకు ఇచ్చారు? లావణ్యకి. అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడే తను నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వీటికి కంప్లైంట్స్ ఇచ్చింది. సో ఆమె నీకు హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా అమ్మాయి ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ ఇవంతా నాకు తెలుసు, బాగా చేస్తుంది. సో ఆమె గురించి కూడా ఒక రివ్యూ కూడా రాశాను నేను. అది కూడా డిలీట్ చేయలేదు నేను. ఇది చూడండి ఒకసారి చదవండి. I went to advocate Miss Ravya Katta for a movie case that I have been fighting for 4 years cluelessly. Her analytical or argumentative skills and the way she extends her working hours to accommodate clients are commendable. She is very good with money management and she won the Treasure Post astonishingly at the recently concluded elections in March 2024 at the Honorable High Court of Telangana. She and her father, a senior advocate, Mr. Katta Lakshmi Prasad Garu, are very systematic and organized. You need not follow up about your case with them. They are going to keep you updated in your WhatsApp group and you can trust that your case is in safe hands. Not to forget the dynamic father-daughter duo share amusing stories. Thanks to their quick-witted, observant sense of humor, it's funny to read a review. Somebody mentioned the tasty food and snacks, as apart from serving clients with tasty food and snacks, they serve justice much quicker. I'm so glad to have met them through senior counsel, Mr. Kaveti Srinivas Rao garu. Yeah. Okay. సో అంటే రివ్యూ ఎందుకు రాశానంటే అడ్వకేట్ శ్రావ్య అని మీరు కొడితే గూగుల్లో, అంటే ఆమె సర్నేమ్ తీసుకోలేదు, బట్ ఆమె కొడితే మీకు ఆమె ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ ఆ రివ్యూస్ వస్తాయి. ఒకళ్ళు ఎవరో టేస్టీగా ఉన్నాయి అదే అని చెప్పి గూగుల్ రివ్యూ రాశారు. ఆ అమ్మాయి దానికి ఏమో మేము ఇక్కడ స్నాక్స్ ఏమి సర్వ్ చేయమండి అంటే, సో దానికి కొంచెం కామెడీ గాను ప్లస్ నిజం జరిగింది అది కూడా కలిపి నేను ఒక రివ్యూ రాశాను మీరు. సో ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ట్రీ మీడియాలో లక్ష్మీ ప్రసన్న గారితో ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా ఆవిడ కూడా కామెడీగా ఇది టీజ్ చేశారు. సో అదనమాట సంగతి. అయితే నేను ఇక్కడ లావణ్యకి ఇంకొకటి ఉందండి. తను ఒక ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజ్ చేయడము. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మన్నేపల్లి రామారావు అని ఉంది. ఒరే ఎల్నా కొడక, మీ ఇద్దరు నోర్లు మూసుకోండ్రా ఎల్నా కొడుకుల్లారా అన్నట్టు మెసేజ్ పెట్టింది. ఇది మన్నేపల్లి రామారావు అంటే వాళ్ళ ఫాదర్. అమ్మాయి పేరు మన్నేపల్లి లావణ్య. సో వాళ్ళ ఫాదర్ మెసేజ్ చేశారా లేకపోతే వాళ్ళ ఫాదర్ అకౌంట్ నుంచి ఆమె మెసేజ్ చేసిందో మనకు తెలియదు. కానీ నేను ఇక్కడ పెట్టాను చూడండి. హలో మన్నేపల్లి లావణ్యాస్ ఫాదర్ అంకుల్, ప్లీజ్ టేక్ యువర్ డాటర్ టు అ సైకాలజిస్ట్ అండ్ రీఫార్మ్ హర్. నేను చూసాను. ఇఫ్ నాట్ సొసైటీ విల్ హావ్ టు డూ ఇట్ అని చెప్పి పెట్టాను. తర్వాత ఇంకొక అకౌంట్ నుంచి సుస్మిత 8634 అంటే అకౌంట్ పేరు. దాని నుంచి ఎల్నా కొడక, నీ ఆడియో వచ్చాక నువ్వు ఆ ఆడియో తప్పుగా పోయింది, నేను క్లారిటీ ఇస్తా అని లావణ్య గారికి తన గారు అనుకుంటుంది. లావణ్య గారికి సారీ చెప్పావు కదరా అని చెప్పి తిడుతుంది. 100% లావణ్యనే. ఎందుకంటే లావణ్య బూతులు ఏంటో, ఎటువంటి బూతులు ఏంటో మనం గెస్ చేయగలము. తనకు లావణ్య ఫ్యాన్స్ అసోసియేషన్ మరి ఎవరైనా ఉంటే ఫ్యాన్ అయినా పెట్టి ఉండొచ్చు. ఆఫ్టర్ ఇష్యూస్ తర్వాత లావణ్య గారు మొత్తం యాంటీనా అయ్యారు తప్ప ఎక్కడ ఫ్యాన్స్ అయితే ఎవరు లేరు అంటే నాకు తెలిసి. నేనైతే ఎక్కడ చూడలేదు. మొత్తం ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంటే చాలా ఘోరంగా ఉంది తనకున్న బయట పేరు గాని. అదే చాలా మంది కూడా అడిగారు నన్ను, యాక్చువల్గా ఇట్లాంటి అమ్మాయి మరి ముళ్ళు నువ్వే గుచ్చుకొని మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంది అని చెప్పి బాధపడితే ఎవరు బాధపడరు అని అన్నారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఈ అమ్మాయి నా ఫ్రెండే కదా, కానీ ఒక మన ఫ్రెండ్ తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి కదా. మనం చెప్పకుండా నువ్వు చేసుకో అని ఎంకరేజ్ చేయకూడదు. ఇక్కడ జరిగింది శ్రావ్యకు కూడా వాళ్ళ ఫ్రెండ్ చాణక్య అనే అడ్వకేట్ పక్క నుండి ఆ అమ్మాయితో తప్పు చేయించాడు. ఏది ఎఫ్ఐఆర్ పెట్టడం. కొంతమంది ఫ్రెండ్స్ వద్దు అని చెప్తున్నా కూడా ఈ చాణక్య అనే ఫ్రెండ్ మాత్రం అడ్వకేట్. వీళ్ళిద్దరు అడ్వకేట్స్, శ్రావ్య చాణక్య. సో అతను ఇట్లా చేపించాడు, అది తప్పు కదా. ఇప్పుడు నాకెవరో కూడా తెలియదండి, ఈ మోహన్ ఏక్యూఐ అనే ఒక అతను ఒక కామెంట్ పెట్టాడు. ఏమని అంటే, వైల్డ్ వుల్ఫ్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కామెంట్ పెట్టాడు. ఆయన అమ్మాయో తెలీదు,
వెల్ దానివల్ల ఉన్న రెస్పెక్ట్ పోతుంది. యాజ్ ఐ మెంట్ శేఖర్ అంటే శేఖర్ భాష శేఖర్ భాష గారు. వాజ్ టాకింగ్ వెల్, బట్ ద అదర్ గై అంటే నేను డోంట్ నో వేర్ టు స్పీక్ వాట్, దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేడీ రిపోర్టర్. దట్స్ అ మినిమం కామన్ సెన్స్. ద కాజ్ హీఈస్ ఫైటింగ్ ఫర్ ఈస్ వెరీ గుడ్. మేమిద్దరం ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం కదా, మెన్స్ రైట్స్ కోసం. అది బానే ఉంది, కానీ నేను కొంచెము అంటే ఆ బూతులు మాట్లాడడము, ఆమెది ఇక్కడ నేను కాల్లో వినిపిస్తున్నాను అనమాట. వినిపిస్తున్నప్పుడు ఆ బూతులు మాట్లాడాను. సో నేనేం చెప్పాను, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, ఐ విల్ టాక్ మోర్ డీసెంట్లీ ఇన్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు మీతోటి అట్లాగే డీసెంట్ గానే మాట్లాడాను కదా. సో ఇంకొకళ్ళేమో ఇండీసెంట్ పీపుల్ గురించి మాట్లాడినప్పుడు ఇండీసెంట్ గానే ఉండాలి అని ఒకళ్ళు సపోర్ట్ చేసింది. సో ఇక్కడ ఎవరో కూడా తెలియదు, వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఒక మంచి చెప్తున్నారు. అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మంచి చెప్పినప్పుడు మనం వినాలి కదా. సో అదే విధంగా తను ఒక ఫ్రెండ్ అయినప్పుడు నేను తనకు మంచి చెప్పడానికి ట్రై చేస్తే తను నాకు ఎగెన్స్ట్ అయిపోతుంది. ఎగెన్స్ట్ అయిపోయి నన్ను తిడుతుంది మళ్ళీ. సో మరి మీకు ఎన్ని మంత్స్ గా తన పరిచయం? లైక్ ఒక అదే సెప్టెంబర్ నుంచి పరిచయం అంటే ఒక 7 to 8 months అనుకోవచ్చా? సెప్టెంబర్ అంటే 3-4 months, ఇక్కడ 2-3 months. ఒక 7 months అనుకుందాం. సో మరి తను పరిచయం అయినప్పుడు ఇప్పుడు ఇంత ఇష్యూ అయ్యాక ఇప్పటికి ఏంటి అబ్జర్వ్ చేశారు? అంటే తనలో అబ్జర్వ్ అంటే ఒకటి అబ్జర్వ్ చేశానండి, అమ్మాయి మాట్లాడేటప్పుడు ఇట్లా అని పాములాగా అంటుంటుంది. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందని ఆ బాడీ లాంగ్వేజ్ అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు యూజువల్ గా బాడీ లాంగ్వేజ్, బాడీ అబద్ధం చెప్పేటప్పుడు అంట మనము కొంచెం మౌత్ డ్రై అయిపోతుంది. సో అందుకని ఇట్లా అంటుంది, లేదా ముక్కు పట్టుకోవడం ఇట్లా కొంత అంటుంటారు బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ బట్టే చెప్పేయచ్చు వాళ్ళు నిజం చెప్తున్నారు లేదా చెమటకి ఇట్లా అనుకుంటున్నారా లేకపోతే అబద్ధం చెప్పి అంటున్నారా అనేది బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసిపోతుంది. సో మొత్తం మాట్లాడాక నాకు ఏంటంటే అసలు మీరు అన్యాయం ఎక్కడ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఆడియో కాల్ విన్నారా మీరు? ఏది తను వినిపించమంటారా? లేదు, అది విన్నాను. అంటే నాకు క్లారిటీ ఇవ్వమంటారా? అది బెస్ట్. అంటే తను నాకు అన్యాయం చెయ్యకు నీ పేరు రాస్తా అంటే అంతవరకు ఎందుకు వెళ్ళింది? అంటే తను మీరు బాగానే అర్థం చేసుకున్నారని చెప్పొచ్చు, తనకు సపోర్ట్ కూడా చేశారు. మరి ఏ విషయంలో మీరు అన్యాయం చేశారు అనేది క్లారిటీ రావట్లేదు. నేను వినిపిస్తాను, వినిపించిన తర్వాత మీరు కూడా ఒకసారి తనకి కాల్ చేయడానికి ట్రై చేయండి. బోత్ శ్రావ్యకి లావణ్యకి ఒకసారి కాల్ చేయండి, చేసి ఏమన్నా వాళ్ళ వర్జన్ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్ అని కూడా నమ్మక్కర్లేదు, వాళ్ళ వర్జన్ కూడా తీసుకోవాలి. నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను, ఇక్కడ చూసారు కదా, నేను ఆపేశాను, వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను అని చెప్తున్నాను. ఆ వేరే ఫ్రెండ్ ఎవరో తర్వాత తెలుస్తుంది. ఇక్కడ నా లైఫ్ కెవిన్ అంటే దానికి సంబంధించి ఎవరితో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలండి. నా లైఫ్ కెవిన్ నువ్వు అని చెప్పేసి మిమ్మల్ని మీరు నా లైఫ్ యువర్ మై లైఫ్, యువర్ మై బాయ్ ఫ్రెండ్, యువర్ మై లవర్ అన్నట్టు అట్లా వస్తుంది. బట్ అది కాదు, యాక్చువల్ గా పాజ్ ఇచ్చింది తను. ఓకే, నా లైఫ్ కెవిన్ నువ్వు అని వేరే సెంటెన్స్. ఓకే మా అందరికి ఎట్లా అయిందంటే మీరు తన లైఫ్ ఎగ్జాక్ట్లీ నన్ను చీట్ చెయ్యకు నేను చచ్చిపోతా అంటే మీరు ఏదో అన్యాయం చేశారు అన్న విధంగా పోర్ట్రేట్ అయింది. చెప్పానా నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా? ఇక్కడ కూడా ఒకటండి క్లారిటీ, నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అన్నట్టు వినిపించింది, కానీ నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అన్నాను. ట్రస్ట్ కి డ్రగ్స్ కి కొంచెం అట్లా మ్యాచ్ అయ్యడం వల్ల అట్లా మొత్తం అదే కోణంలో తిరుగుతుంది. అదే అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది కాబట్టి డ్రగ్స్ చేస్తావా లేదా అన్నట్టు అయిపోయింది. అమ్మ ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఏదో రేప్ చేసేస్తున్నాను, ఏదో చేసేస్తున్నాను, కొట్టేస్తున్నాను, చంపేస్తున్నాను అన్నట్టు అంది. ఇక్కడ చూడండి, మస్తాన్ సాయి కాలింగ్ ఫోన్ ఇది యాక్చువల్ గా కాల్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కాదు అప్పుడు మాట్లాడుతున్న టైం. మస్తాన్ సాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అదే కదా, ఇప్పుడు కాల్ ఎట్లా చేస్తున్నారు అనుకున్నాను. కాల్ చేస్తే 100 ఏళ్ళు తన గురించి డిస్కస్ చేస్తున్నాం, కాల్ చేస్తాం. చూడండి, ఆపు కెవిన్ అని కొట్టేసుకుంటుంది. పోలీసులకి ఫోన్ చేస్తావు కెవిన్ ఇప్పుడు అని అంటుంది. ఏంటి ఫోన్ చేసి ఏం చెప్తుందో మేడం విధాలు? పోలీసులకి ఫోన్ చేస్తావు కెవిన్ ఇప్పుడు, ఆపకపోతే పోలీసులకి ఫోన్ చేస్తావు కెవిన్
ఆ అమ్మాయికి ఏం చంద్రముఖి ఆపాలి? ఏదో వచ్చినట్టు. అంటే ఏం ఆపమంటున్నారు? రికార్డింగ్ ఆపమంటున్నారా? లేదు అంటే ఏమైనా రికార్డింగ్ మీరు ఇప్పటికి చేస్తున్నారా అట్లా? రికార్డింగ్ ఏం చేయట్లేదు. ఆ! నా నా సేఫ్టీకి నేను రికార్డ్ చేసుకున్నాను. హుహుహు. తను కూడా రికార్డ్ చేసుకుంది. హుహు. ఆ రికార్డ్ చేసిన వర్జనే మస్తాన్ సాయికి పంపిస్తుంది. ఓకే. ఓకే. అది జస్ట్ 1 మినిట్ వీడియో అన్నమాట, ఆడియో హుహుహుహు. అన్నమాట. హుహుహు. అది విని కూడా వినిపిస్తాను. చూపించు చూపించు కెవిన్, ఏం చూపించు 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 ఏంటి చూపించేది? చూపించు చూపించు కాలేజ్ చూపించండి ఏంటంటే చూపించేస్తుంది. కాల్ హిస్టరీ చూపించి అతను ఆహాహాహా. ఎవరు అతను మస్తాన్ సాయి. మస్తాన్ సాయి గారు. ఓకే. యా కాల్ హిస్టరీ, కాల్ చాట్. అంటే మీరు మాట్లాడారేమో అని తను ఆ? మీరు మస్తాన్ సాయితో ఎక్కడ మాట్లాడారేమో తను భయపడుతుంది. భయపడుతుంది. ఓకే. 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 హుహుహు. ఎందుకంటే తన పోరాటం మస్తాన్ సాయి ఒక ఆడజాతి ఆణిముత్యం. అంటే తన ఆపమనేది మస్తాన్ మగజాతి సాయి ఆణిముత్యం మన శేఖర్ భాష గారు. ఈవిడేమో ఆడజాతి ఆడజాతి ఆణిముత్యం. ఆణిముత్యం. ఓకే. 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 సో ఆడవాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతుంది. ఈ హుహుహు. మస్తాన్ సాయి గాడేమో అందరి మీద వీడియోలు తీసేస్తున్నాడు. హుహుహు. ఓకే, ఎట్లాగైనా కాపాడాలి, హ్మ్. నేనే సాక్రిఫైస్ చేసి కాపాడుతాను హ్మ్. అని ఒక ఉద్యమం చేస్తుంది. ఆమె పోరాటం అది. అయ్యో, మరి అందరు అమ్మాయిల్ని బయట పెట్టింది కదా తను. మళ్ళీ ఆ అమ్మాయి బయట బయట పెడుతుంది. ఎవరు అసలు పోరాటం చేస్తున్నారో, ఎవరు Yeah. దాన్ని ఇచ్చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అవును, ఓకే. అసలు యాక్చువల్గా ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళ వీడియోలు బయట పెట్టకూడదు. అవును. మళ్ళీ పెట్టేస్తుంది, వాళ్ళని అవును. కూడా ఫేమస్ చేసేస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయిలకి నేను ఆ. ఏదో హెల్ప్ చేస్తున్నాను అన్న Yeah. విధంగా పోర్ట్రేట్ పోర్ట్రే చేస్తుంది. చేస్తుంది. ఓకే. హ్మ్. పొద్దు పొద్దున్నే చేడిపించుకుంటా నవ్వుతున్నాండి కెవిన్. ఎందుకు నువ్వు పాపం పాపం శ్రావ్య అంట అని చెప్పి కట్ చేసింది. హ్మ్. సో శ్రావ్య గురించి నేను ఆల్రెడీ చెప్పాను. శ్రావ్య నా పైన రాంగ్ కేసు పెట్టింది అవునవును. ఇవి అని చెప్పేసి చెప్పాను కదా. అట్లా హ్మ్. ఇది ఒక ఆడియో. సో అసలు ఏంటి ఆపమంటుంది? మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపమంటుందా? లేదు అంటే Hmm. ఇంకేమన్నా ఉందా దానిలో? అది ఇంకా క్లారిటీ ఇస్తాను. ఓకే. కెవిన్ కాలు పట్టుకుంటా కెవిన్, ఆపే కెవిన్ ప్లీజ్ కెవిన్. బెగ్గింగ్ చేస్తుందండి, కాల్ అవునవును. పట్టుకుంటానని చెప్పేసి. నా జీవితం కెవిన్ ఇది వీడియోకి ఎక్కమంటున్నావు కెవిన్. నా జీవితం కెవిన్ ఇది, మీడియాకి ఎక్కుమంటున్నావు నువ్వు అంటుంది. హ్మ్. అంటున్నా తను. అవును. అమ్మో ఆపే కెవిన్, ఆపేసాను ఆపే కెవిన్, ఆపేసా ఆపే కెవిన్, ఆపే కెవిన్. ఆపేసాను. సి నేను నీ వెల్ విషర్ ని. ఓకే, వెల్విషర్ మన వీడియో పెట్టుకొని వెల్విషర్ ఏంద్రా రే, ఆడపిల్లల జీవితాన్ని నాశనం. వీడియోలు పెట్టుకుని వెల్విషర్ ఏంద్రా అరే అంటుంది. ఓకే. ఏం వీడియోలు పెట్టుకున్నానో మరి తననే అడగాలి. అదే ఏం వీడియోలు అదే పెట్టుకున్నారు? నేను ఏదో ఆ అమ్మాయి తోటి సెక్స్ చేసేసి వీడియోలు పెట్టుకున్నాను అని ఒక డౌట్ రావచ్చు, కానీ అది కాదు. సీసీటీవీ తను మా ఇంటికి వచ్చిందని చెప్పాను కదా. యా యా అవునవునవును. ఆ వీడియోస్ ఆ వీడియో ఆటోమేటిక్ గా 2 weeks లో అది ఆటో డిలీట్ అయిపోతుంది, ఆటో రైట్ అయిపోతుంది కదా కొత్తది. అవును. సో అవి డిలీట్ చేయమంటుంది. చూడండి. రే చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి, ఆపేరా. సో ఆమె స్టాండర్డ్ డైలాగ్ అండి. చచ్చిపోతావు, సర్వనాశనం అయిపోతావు, అవును. శాపనార్థాలు పెడతా ఉంటుంది. ఆపేరా, ఆపేరా, ఆపేరా. రే, నా జీవితం నాశనం చేస్తున్నావు కదరా, నమ్మించి మోసం చేసినావు కదరా. అరే, నమ్మించి మోసం చేసిన అంటండి. అరే, ఆపేరా, ఆపేరా, నిన్ను పిడికిలా. ఆపేరా, ఆపేసాను. ఆపేరా, ఉమ్. ఆపేరా. నీ పక్కన నీ తమ్ముడు ఉన్నాడా? ఇక్కడ చూడండి, తనని కాస్త కామ్ చేయడానికి అట్లా అడుగుతున్నాను అనమాట. ఓకే. ఓకే. దయ. ఆపేరా రే, ఎందుకు మిస్ చేస్తున్నావురా? ఆ. మమ్మీ డాడీని పరిచయం చేయమన్నది ఎందుకైనారా రే? ఆపురా. మీ మమ్మీ డాడీ ఎవడుంటే నీకెందుకు ఆపేసాయి. సి మీ తమ్ముడు ఉన్నాడా? మీ ఫాదర్ మదర్ ఉన్నారా? నేను మాట్లాడతాను ఒకసారి. ఇంకేం మాట్లాడతా, ఆపురా. నువ్వు వసంత అయితే మాట్లాడకరా, నేను చూసుకుంటా. చూసారా, క్లారిటీ వచ్చిందా? మస్తాన్ సాయితో మాట్లాడకరా, నేను చూసుకుంటా. నేను చూసుకుంటా. యా. ఆ, సరే చూసుకో, అయితే చూసుకో, నేను మాట్లాడను. నువ్వు నిజంగా మీ డాడీకే పుడితే మాట్లాడక. మీ డాడీ చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు. అవునవును. నువ్వు నిజంగా మొగడివే అయితే, నువ్వు నిజంగా ఆడదానివే అయితే. అట్లా నా కొడుకు, అమ్మా, అమ్మా, నాకు తెలుసు. సైకో నా కొడుక అంటుంది. ఇక్కడ కట్ చేస్తుంది అనమాట నా లాఫ్ దగ్గర నుంచి. కట్ చేస్తుంది. ఆ, అది కట్ చేసి తనకి మస్తాన్ సాయికి పంపిస్తుంది. అది కూడా వినిపిస్తాను నేను. అరే, నా కొడుకా, అక్షరాలు ఏడుపునన్నా భరించరా నా కొడుకా. నీ అయ్యా, నీతో పిరికెళ్ళకు. నిజ నాటకాలు ఆడకు లావణ్య.
ఓకే అమ్మా. రావాలి. ఎందుకు రెడ్లా ఇట్లా ఎందుకు రెడ్లు చేస్తున్నా ఆపురా. రే ఆడపిల్ల అర్థం చేసుకోరా ఆపురా. ఆపేశాను నువ్వు ఆడపిల్ల అర్థం చేసుకోరా అంటుంది. అవును. నువ్వు ఏడవకు ఇంకా. ఆపేశాను ఏడవకు. ఆపురా ఆపురా. ఏడవకు నువ్వు ఇంకా. నేను ఆపేశాను. సో సో ఇట్లా కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు లావణ్య గారిని చూస్తే ఒక పక్క జాలేస్తుంది పాపం. తన తీసుకున్న గోత్ర తనే పడింది, ఇప్పుడు అనుభవిస్తుంది, అన్ని అవును. బయటకు వస్తున్నాయి. ఆ రోజు ఆ స్టెప్ తీసుకోకుండా ఉంటే మేబీ ఈ రోజు వేరేలా ఉండేమో. Hmm. ఆ స్టెప్ తీసుకోవడం ఒకటి తర్వాత ఒకటి అసలు ఎక్కడ స్టాప్ కూడా చేయట్లేదు. ఇంకా అయితే నాకు ఒక ఐడియా వచ్చిందండి, దీన్ని ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ లాగా చేస్తే సిరీస్ ఎలా తీయొచ్చు ఉంటుంది. అంటారా? ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి ట్విస్ట్లు వస్తున్నాయి కొత్త కొత్తగా. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు శేఖర్ భాష గారు ఒకటి, లావణ్య గారు ఒకటి అవును. రిలీజ్ చేస్తున్నారు. అలా చక్కగా రిలీజ్ చేసుకొని నెట్ఫ్లిక్స్ లో చేస్తే వాళ్ళకి డబ్బులైనా వస్తాయి. అవును. బయట జనాలు కూడా అసలు ఏం జరుగుతుంది, వాళ్ళకి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు ఈ క్యారెక్టర్ ఎవరు ఎందుకు వచ్చారు, ప్రీతి ఎవరు, లేదంటే పడా లక్ష్మి గారు ఎవరు, శేఖర్ భాష ఎందుకు వచ్చిండు, ఇప్పుడు కెవిన్ ఎందుకు వచ్చిండు, అసలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. ఇంకా ముందు ముందు ఇంకెవరు వస్తారా అన్న అవును. డౌట్లు కూడా ఉన్నాయి. అవును, అంటే నేను ఎందుకు వచ్చాను అంటే బేసిక్లీ ఇంకా నాకు జరిగింది ఇక్కడే స్టాప్ చేద్దాం అని చెప్పి వేరే వాళ్ళ అయినా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎవరో బకరా దొరుకుతాడు కదా, నేను బకరాని కాదు నేను ఫైటర్ని అని చెప్పి బయటకు వచ్చా ఓకే ఓకే ఫైట్ చేయడానికి ఆమెకి అగేన్స్ట్ గా. ఓకే, మరి మీ శేఖర్ భాష గారితో ఎప్పుడు మాట్లాడారు? శేఖర్ భాష గారికి ఈ ట్రిమ్ చేసిన ఆడియో తను పంపించింది. సరే సరే, శేఖర్ భాష తిన్ను ట్రిమ్ చేసిన ఆడియో మస్తాన్ సాయికి పంపించింది. ఓకే. మస్తాన్ సాయి శేఖర్ భాషకి పంపించాడు. మస్తాన్ సాయి గారు మీ కాంటాక్ట్, మన శేఖర్ భాష గారు మీ కాంటాక్ట్ అప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యారు. ఎందుకు, నేను అప్పటికే ఆయన్ని అక్టోబర్ 2024లో మనం టీవీలో కరాటే కళ్యాణి గారు, నేను, శేఖర్ భాష గారు ఒక ఇంటర్వ్యూ చేశాం. ఇది శ్రావ్య కేసును మూవీ కేసుకి సంబంధించి. సో ఆయన అప్పటి నుంచి నాకు టచ్ లో ఉన్నారు. టచ్ లో అంటే జస్ట్ ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఆయన ఇట్లాగా నీ కొత్త ఆడియో వచ్చింది, మరి నువ్వు కొత్త బాయ్ ఫ్రెండ్ అంట కదా ఏంటి అని చెప్పేసి అడిగారు జోక్. లేదు లేదు అన్న, నేను బాయ్ ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ అది అట్లా రిలీజ్ చేసింది తను, సరే నేనే వచ్చి బయటకి చెప్తాను అని చెప్పేసి ఆయనతో పాటు నేను వచ్చి ఈ ఆడియోకి క్లారిటీ, కాల్ కి క్లారిటీ అంతా ఇస్తున్నారు. ఓకే, ఒకసారి మరి మన లావణ్య గారి వర్షన్ కూడా విందాం. అసలు ఏంటి, ఎందుకు అట్లా మాట్లాడారు, అసలు ఏం ఆపమంటున్నారు, అది కూడా మీరు చేస్తారా కాల్, లేదంటే మీరే చేయండి, నేను బ్లాక్ చేసేసాను. ఓకే ఓకే. హలో హలో, లావణ్య గారు నమస్తే అండి. ఇలాంటి ఎవరు? నేను మన 24/7 న్యూస్ టీవీ యాంకర్ని. ఇక్కడ ఇంటర్వ్యూలో ఉండే మన కెవిన్ గారు మనతోనే ఉన్నారు. సో ఆయన వర్షన్ విన్నాం మేము, ఫోన్ కాల్ ఏదైతే రికార్డింగ్ విన్నామో బయటకు వచ్చిందో. హలో, కట్ చేశారు కాల్ కట్. ఓకే ఫైన్, ఇప్పుడు ఒకసారి శ్రావ్యకు చేయండి, నేను నంబర్ చెప్తాను. ఓకే, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, టైప్ చేసేస్తాను. సో ఇట్లా మాట్లాడుతుంటే మరి ఏం భయపడ్డారో పాపం. ఆల్రెడీ ఆడియో కాల్లోనే భయపడ్డారు మీడియాకి అని చెప్తూ. సో మీడియా మళ్ళీ చేస్తుంది చూడండి, మళ్ళీ చేస్తుంది ఓకే ఓకే. కాసేపు అయిన తర్వాత. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again. కాల్ అయితే ఆన్సర్ చేయట్లేదు. మేబీ చేస్తుందేమో. లవణ్య కూడా చేస్తుంది చూడండి, ఒక 2 నిమిషాలు. చేస్తారంటారా? సో తనైతే మీడియా అనగానే భయపడింది అనుకుంటా. లేదు, నిన్న మాట్లాడింది, నిన్న న్యూస్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మొన్న మాట్లాడింది. ఓకే ఓకే. మళ్ళీ మీడియాలో ఒకటి న్యూస్ ఇచ్చినప్పుడు మాట్లాడింది. ఓకే ఓకే. ఒకసారి వాళ్ళు ఒకసారి కాల్ ట్రై చేయండి. ఏమంటారు?
కాల్ పిక్ చేయట్లేదు ఇంకా. ఒకసారి శ్రావ్యకి చేయండి. శ్రావ్య గారికా? The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీ. The person you're calling is బిజీ వస్తుంది. ఫ్రీ అయిన తర్వాత ఫ్రీ చేస్తారేమో. అయిన తర్వాత చేస్తారేమో చూడాలి Hmm. మరి. సో మీ వర్షన్ అయితే మేము విన్నాము. Hmm. సో మనం వాళ్ళ వాళ్ళ వర్షన్ కూడా version కూడా విందాం తీసుకోండి, అనుకుంటున్నాం. definitely. ఖచ్చితంగా తీసుకోవాలి. Hmm. సో ప్రెసెంట్ అయితే వాళ్ళు కాల్ ఆన్సర్ చేయట్లేదు కాబట్టి మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా లావణ్య గారి వర్షన్ అయితే తీసుకుంటాము. Hmm. ఒకసారి ఆవిడతో కూడా శ్రావ్య మాట్లాడతాం. version కూడా తీసుకోండి. శ్రావ్య గారితో కూడా మాట్లాడదాం. శ్రావ్య గారు వస్తారా మరి ఇంటర్వ్యూ పిలిస్తే? లైక్ పిలవండి, లేదంటే ఒకవేళ వస్తానంటే వస్తా పిలవండి. అంటే ఓకే, లేదు అంటే కాల్ At least call లో అయినా తీసుకోండి. మాట్లాడి తీసుకుందాం. Hmm. సో మొత్తానికైతే ఇది జరిగింది. Hmm. సో కెవిన్ ఎవరు అని అంటే ఫ్రెండే, కానీ సంథింగ్ మస్తాన్ సాయి ఇవన్నీ ఇన్వాల్వ్ అవడం వల్ల బాయ్ ఫ్రెండ్ Something అయిపోయింది అనుకున్నారు అంతే. అలా అనుకున్నారు. Yeah. ఆ, ఎవరు చేస్తున్నారు? వేరే కాదు. సో మొత్తానికైతే మీరు లావణ్య గారు అయితే బాయ్ ఫ్రెండ్ రిలేషన్ లో అయితే లేరు. Hmm. జస్ట్ ఒక హెల్దీ ఫ్లర్టింగ్ చేసుకున్నారు తప్ప Hmm. ఒక ఫ్రెండ్లీ ఫ్లర్టింగ్ అంటారు అంతే. Hmm. సో మరి చూడాలి. అండ్ మీకు శ్రావ్య గారికి ఉన్న కేసు అంటే మీకు చాలా కేసెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు, Hmm. మూవీకి సంబంధించి కానీ, లేదంటే తర్వాత శ్రావ్య గారు ఇప్పుడు మళ్ళీ కొత్త చిక్కుల్లో పడ్డారు. Hmm. సో చూడాలి అదే ఒక మరి. చిక్కు మూవీస్ అనేది ఫస్ట్ చిక్కు తర్వాత శ్రావ్య అనేది రెండో చిక్కు, మూడో Hmm. చిక్కు ఏమో మ్మ్. లావణ్య. సో అట్లా. మరి మీ వీడియోస్ ఏమన్నా బయట పెడతారా? ఏ వీడియోస్? ఏమన్నా ఉన్నాయి అనుకోవచ్చు. అంటే లావణ్య గారికి ఇప్పుడు మీరు శత్రువు అయిపోయారు. Hmm. సో మీ గురించి డెప్త్ గా ఏమన్నా, మీ గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా బయట పెట్టే ఛాన్సెస్ ఉందనుకోవచ్చు అట్లా? ఏమో మరి నా దగ్గర అయితే ఏం వీడియోస్ ఏం లేవు. మ్మ్. మరి లావణ్య దగ్గర ఏమైనా ఉంటే దాన్ని బయట పెడుతుంది. చూడాలి మరి ఆవిడ ఏం చేస్తారు. పెడితే నేను కూడా మళ్ళీ బయటకు వచ్చి దానికి క్లారిటీ ఇస్తాను. ఎస్ చూడాలి. సో Hmm. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్లీ నేను చెప్పేది ఏంటంటే ఇట్లా Hmm. అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు. అబ్బాయిలకి ఎవరైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. కొంతమంది అమ్మాయిలు Yes. మళ్ళీ అక్కడ మైనారిటీనే. అవునవును. సో ఆ కొంతమంది అమ్మాయిలు ఇట్లా రాంగ్ కేసులు పెడుతున్నారు కాబట్టి అట్లీస్ట్ అబ్బాయిలు ఎవరైనా ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడితే గానీ మనం ఇట్లా సాల్వ్ చేయలేము. అండ్ ఇంకొకటి మంచి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరైనా కూడా సపోర్ట్ చేయాలి మాకు. ఎస్ ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఎక్కడ ఖచ్చితంగా న్యాయం ప్రతి ఉంటే ఒక్కరు మీరు సపోర్ట్ అక్కడ. ఉంటది. యూట్యూబ్ లో కూడా చూసాం. Hmm. మీకు ఐ మీన్ ఏది రైట్ అయితే వాళ్ళు అదే చెప్తున్నారు. చాలా మంది మన లావణ్య గారికి యాంటీ అయిపోయారు అని చెప్పి స్టార్టింగ్ లో ఎంత సపోర్ట్ అయితే చేశారో ఇప్పుడు కంప్లీట్ గా ఒక్కొక్కటి తెలిసిన తర్వాత చాలా యాంటీ అయిపోయారు. అవును. సపోర్ట్ చేయడం మానేసి ఇంకా తిరిగి తిడుతున్నారు. Hmm. అప్పుడప్పుడు నాకనిపిస్తుంది అయ్యో పాప ఎందుకు కోరి సమస్యలు తెచ్చుకుందే అంటే. Ah. ఇలాంటి చాలా మంది చేస్తుంటారు కానీ గప్పు చెప్పుగా చేసుకుంటారు కానీ Hmm. ఇట్లా బయటకు వచ్చి పరువు తీసుకుని ఒక ఆడపిల్ల చేయడం అనేది చాలా అదేనండి. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా అదే బాధపడుతుంటాను. యాక్చువల్గా సానుభూతి ఉంది వాళ్ళిద్దరి మీద, శ్రావ్య అండ్ లావణ్య పైన. ఇప్పుడు వీళ్ళిద్దరూ మరి గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా కాస్త ఒకవేళ పెళ్లిళ్ళు అవ్వాలన్నా కూడా కష్టమే కదా. కష్టమైతది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా కష్టమే. అవును. అందరూ అడుగుతుంటారు ఏంటి Hmm. ఇట్లా మీ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి. సో అట్లీస్ట్ వాళ్ళు బయటకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చి సరే తప్పైపోయింది అని చెప్తే ఎవరైనా క్షమించేస్తారు. ఫుల్ స్టాప్ పెడితే Hmm. ఇంకా ఏం బయటకి రావు. Hmm. ఇంక దీన్ని సాగదీస్తే ఇంకా చాలా కొత్త వాళ్ళందరూ వస్తారు, పాత వాళ్ళందరూ వస్తారు. Hmm. నన్ను కూడా ఇలా మోసం చేసింది అని చెప్పి లావణ్య వైపు, శ్రావ్య వైపు ఇంకెవరైనా తను ఎవరైనా మోసం చేసి ఉంటే వాళ్ళందరూ బయటకు వచ్చి ఇట్లా వస్తుంటారు. Hmm. సో దానికన్నా ముందే వీళ్ళు వచ్చేసి సరే తప్పైపోయింది, మేము ఏదో కాస్త మూడ్ స్వింగ్స్ ఉన్నో లేదా మెంటల్ హెల్త్ స్టేటస్ లేకపోతే ఎవరో పెట్టించారనో. సో అక్కడ అది కూడా చెప్పింది లావణ్య కూడా. Hmm. నాతోటి వేరే వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు పెట్టించారు, Hmm. మస్తాన్ సాయికి చాలా ఎనిమిస్ ఉన్నారు, ఓకే ఓకే. సో అట్లా వాళ్ళు పెట్టించారు అని చెప్పేసి చెప్పింది. Hmm. అది ఎంతవరకు నిజం మనకు తెలీదు. Hmm. సో అట్లా సో అంటే చూడాలి. మన లాలో చేంజెస్ రావాలి బేసిక్లీ. అవును. ఇట్లా మంచి ఈక్వల్ రైట్స్ అనేది ఉండాలి. Hmm. అంటే ఇప్పుడు ఇంతకాలం పేట్రియార్కల్ సొసైటీలో అమ్మాయిల్ని తొక్కేసాము అబ్బాయిలు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా అంటే అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మేము రివెంజ్ తీసుకుంటాము, మేము తగ్గట్లేదు ఎక్కడ అమ్మాయిలు కూడా. అన్నట్టున్నారు. అవును. సో అట్లాగా కాస్త ఈక్వల్ గా Yes. మనకి ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ వైపు
ఉండి మంచిగా Yes, right. కేసెస్ తగ్గుతాయి యాక్చువల్గా. అవును. చాలా Hmm. బాగా చెప్పారు. Hmm. సో, ఎప్పటికన్నా ఆ మిస్టరీకి ఫుల్ స్టాప్ పెడితే Hmm. బయట జనాలకున్న క్వెషన్స్ కూడా తగ్గిపోతాయి. Hmm. ఇంకా ఈ హార్ట్ కూడా తగ్గిపోతుందని చెప్పొచ్చు. Yeah, yeah. సో, థ్యాంక్ యూ సో మచ్ Thank మన you. కెవిన్ గారు. సో, మీ కేసెస్ సాల్వ్ అవ్వాలి. మీరు ముందు ఈ ఇష్యూ నుంచి బయటకు రావాలి. లేదంటే మీరు ఇంకెక్కడికెళ్తారా అని చాలా డౌట్స్ వస్తాయి. నేను ఎక్కడికి వెళ్ళేది అంటే ఇప్పుడు వీళ్ళ వల్ల కొంచెం ఫేమస్ అవుతున్నాను. ఇప్పుడు నేను లా ఫీల్డ్ లోకి వస్తున్నాను. సో ఆల్రెడీ చెప్పాను కదా కొంతమంది అవును. అప్రోచ్ అవుతున్నారని. సో నా కేసు నేను ఫైట్ చేసుకుంటూ నాది నేను సాల్వ్ సో, చేసుకుంటూ మీకు కొంత ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. వేరే వాళ్ళని కూడా కాస్త వేరే వాళ్ళ కేసులు కూడా హెల్ప్ చేయడానికి కాస్త హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. యా. Yeah, yeah. రైట్. థ్యాంక్ యూ సో మచ్ Thank అండి. you. థ్యాంక్ యూ. Thank you.